నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాలను, వార్తాంశాలని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే కార్యక్రమమే ఈ గ్లోబల్ రౌండప్. 208వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్ళడానికంటే ముందు 207వ ఎపిసోడ్లో మా ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి కామెంట్స్ని ఒక్కసారి చూద్దాం. ఇక ఇవాల్టి గ్లోబల్ రౌండప్లో నాతో పాటు జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ వారం మనకి దాదాపుగా ఒక 5-6 అంశాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా టారిఫ్స్ అందులో ప్రధాన అంశంగా కనబడుతోంది. ఇవాల్టి ఎపిసోడ్ని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని యూట్యూబ్తో పాటు మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా, ట్విట్టర్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో కావచ్చు. అప్డేట్స్ని మీరు అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఈ గ్లోబల్ రౌండప్ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి ఒజాస్కా సంస్థ చాలా రీసెర్చ్ చేసి ఆయుర్వేదాన్ని అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిపి మిళితం చేసి పలు రకాల ఉత్పత్తులను ఆ సంస్థ తయారు చేస్తోంది. ఈ సంస్థ అందిస్తున్నటువంటి ఉత్పత్తులను కానీ లేదా సర్వీసెస్ని కానీ మీరు www.ojaska.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఒజాస్కా సంస్థకు సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు కింద స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఒజాస్కా నెంబర్ని మీకు ఇవ్వడం జరుగుతోంది. మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు, వివరాల్ని తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి గ్లోబల్ రౌండప్ని మొదలు పెట్టేద్దాం. గిరిధర్ గారు నమస్తే. సాయి గారు నమస్తే. సాయి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వారం అందుబాటులో లేరు. సో ముందుగా టారిఫ్స్ అనేది చాలా ప్రధాన అంశంగా కనబడుతోంది సార్. ముందుగా 25% టారిఫ్స్ అన్నారు. తర్వాత అదనంగా మరొక 25% టారిఫ్ కూడా వేస్తున్నామని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం కూడా చేయడం జరిగింది. మొత్తం మీద 50% టారిఫ్ అనేది ఇది కేవలం టారిఫ్లా కనిపించడం లేదు. భారత్ని పనిష్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ వేస్తున్నటువంటి ఒక అస్త్రంలాగా, ఆయుధంలాగా కనబడుతోంది. టారిఫ్స్ గురించి ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? దీంట్లో చాలా కోణాలు ఉన్నాయండి. మనం చూస్తే కనుక ఏప్రిల్ 2వ తారీఖున మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా 26% టారిఫ్ వేశాడు. దానికి భిన్నంగా ఇప్పుడు 50% టారిఫ్ వేయడు. అంటే రష్యా యాంగిల్ ఇప్పుడు తీసుకొచ్చాడు. పోనీ రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలు అందరి మీద వేశాడా అంటే అది కూడా లేదు. ఎందుకంటే భారతదేశం కొంటున్న చమురు మిగతా దేశాలు యూరోప్ తో కంపేర్ చేసి చూస్తే చాలా తక్కువ. అయినా కానీ కూడా భారతదేశానికి మాత్రమే ఈ టారిఫ్ల గురించి మాట్లాడుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా కానీ, జపాన్ కానీ, యూరోప్ కానీ ఇంకా చాలా దేశాలు కొంటున్నాయి. వాటి గురించి ఏం మాట్లాడదు. కాబట్టి టారిఫ్లు వేయదలుచుకున్నాడు. దానికి ఏదో నెపం కావాలి కాబట్టి, ఏదో సాకు చూపించాలి కాబట్టి సాకు చూపిస్తున్నాడు. మిగతా దేశాలకి అదే సాకు వాళ్ళకి వర్తించినా కానీ దాని గురించి మాట్లాడదు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఏదో అయింది. ఈ 50% అనేది సడన్ గా ఎందుకు ఆలోచన వచ్చింది అన్నది ఒక విషయం. దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఏప్రిల్కి ఇప్పటికీ జరిగిన తేడాల్లో మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. 90 రోజుల్లో 90 దేశాలు నా ముందర వచ్చి మోకరిల్లి నాకు దాసోహం అంటాయి, నన్ను డీల్ చేయమని చెప్పి నన్ను కోరతారు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు తన సపోర్ట్ బేస్ కి. దానికి భిన్నంగా ఎవరు రాలేదు అందుకే. తన అమెరికా అధీనంలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, లేదా అమెరికా లేకపోతే కనుక వాళ్ళ ఎకానమీ అస్తవ్యస్తం అవుతుంది అన్నటువంటి కొన్ని దేశాలు మాత్రమే దాసోహం అన్నాయి. కానీ ఇంకా మిగతా చాలా ప్రపంచంలో చాలా దేశాలు దానికి ససేమిరా అన్నాయి. మనం చూస్తే వాళ్ళ పక్కన ఉన్నటువంటి నైబర్ కెనడా కానీ, మెక్సికో కానీ ఈ రోజు దాకా వాళ్ళతో డీల్స్ లేవు. అలాగే చైనాతో డీల్స్ లేవు. డీల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ చైనానే స్వయంగా చెప్తుంది ఇంకా ఏంటి కుదరలేదు, అటువంటిది ఏం జరగలేదు వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కాబట్టి మేజర్ ఇటువంటి దేశాలు భారతదేశంతో కుదరలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డీల్ కుదుర్చుకున్న దేశాలు ఏవి అని మనం చూసామంటే కనుక జపాన్, వియట్నాం, సౌత్ కొరియా, తర్వాత మనకు ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత మనకు యూరోపియన్ యూనియన్, ఇటువంటి దేశాలతో కుదుర్చుకున్నారు. యూరోపియన్ యూనియన్ కంప్లీట్ గా సరెండర్ అయిపోయింది, మోకరిల్లింది. జపాన్ పరిస్థితి అదే. ఎందుకంటే జపాన్ అమెరికా మొత్తం వాళ్ళు తయారు చేసేవాళ్ళని అమెరికాకు అమ్ముతారు. అమెరికన్ బాండ్స్ లోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటారు. అమెరికా అనేది జపాన్ ఫస్ట్.
కాబట్టి జపాన్ ఆప్షన్ లేదు, జపాన్ కంప్లీట్ గా మొక్క వెళ్ళిపోయారు. Hmm. సౌత్ కొరియా కూడా, కానీ సౌత్ కొరియా అఫీషియల్ గా చెప్పింది మేము ఇంకా ఏం సంతకాలు పెట్టలేదు, ఉరికేదో మాట అనుకున్నాం అంతే, ఏం అగ్రిమెంట్ సైన్ అవ్వలేదు అని చెప్పారు. లిటరల్ గా చెప్పాలంటే కనుక ఎక్కడ కూడాను ఒక్క అగ్రిమెంట్ కూడా సంతకం అవ్వలేదు. సో ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ అవుతుంది. పైపెచ్చు కెనడా, భారతదేశం లాంటి దేశాలు తను విధిస్తున్నటువంటి టర్మ్స్ ని రిజెక్ట్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మొట్టమొదటి టర్మ్ ఏంటంటే తన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవాలి అంటున్నాం, దాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ధాన్యాలు మనం కొనడం మొదలు పెట్టామంటే మన భూసారం అంతా తెచ్చుకుంటాం. రెండు, అవన్నీ జెనెటికలీ మాడిఫైడ్ కాబట్టి ఇంకా దాంట్లో పండినటువంటి ధాన్యాలు మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తే అవి పండవు. ఇంకా జీవితాంతం ఆ కంపెనీల దగ్గర నుంచి కొనుక్కుంటూ ఉండాలి, వాళ్ళకి కంప్లీట్ గా బానిసలు అయిపోతాం. అందుకనే మనం ససేమిరా అంటున్నాం. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎంఎస్ స్వామినాథన్ గారి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం అందరం విన్నాం. మనం చాలా స్పష్టంగా చెప్పారు, రైతులు, మన పాల ఉత్పత్తి చేసేటువంటి సోదరులు, మత్స్యకారులు, వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూసుకుని వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను, దానివల్ల వ్యక్తిగతంగా నేను దెబ్బతిన్నా పర్వాలేదు నాకు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. అలాగే పాల ఉత్పత్తి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర పాల ఉత్పత్తి అనేది చాలా కిరాతకంగా చేస్తారు వాళ్ళు. ఆవులనే, ఆవు మాంసాన్ని గడ్డిలో కలిపి వాళ్ళు ఆవులకు పెడతారు. దానివల్ల దాని ఫ్యాట్ పెరుగుతుంది, ఆ ఫ్యాట్ పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అటువంటి కిరాతకమైన పని చేస్తారు. అందుకనే దాన్ని కూడా మనం సత్యమేరా అన్నాం. కాబట్టి ఇటువంటి అంశాల మీద మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ 5 రౌండ్స్ డిస్కషన్స్ అయినాయి. పీయూష్ గోయల్ గారు, తర్వాత వాళ్ళ డెలిగేషన్, వాళ్ళ సెక్రటరీ బెసెంట్ అందరూ కలిసి చాలా చర్చలు జరిగి ఫైనల్ గా అందరూ ఒప్పుకొని ఒక ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ ముందర పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ముందర పెట్టిన ఫైనలైజ్ అయిన అగ్రిమెంట్ ఆయన తిరస్కరించారు. లేదు నాకు ఇంకా కావాలి అన్నాడు. ఎందుకంటే ప్రతి దేశం మీద ఏదో ఒత్తిడి తెచ్చి వాళ్ళ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలి, ఖర్చు పెట్టాలి అని చెప్పి వాళ్ళ తల ఉంచాడు. ఫర్ ఇన్స్టెన్స్ జపాన్ $300 బిలియన్ వాళ్ళు అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. అలాగే యూరోపియన్ యూనియన్ కి $600 బిలియన్ వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలని చెప్పి, $750 బిలియన్ వాళ్ళ దగ్గర చమురు కొనాలని చెప్పి ఇటువంటి షరతులన్నీ పెట్టాడు. అలాగే మనకి ఇండోనేషియా కూడా వాళ్ళ దగ్గర బోయింగ్స్ కొంటామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. భారతదేశం అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ప్రతి దేశము నా దేశంలో ఖర్చు పెట్టాలి, నా దేశంలో ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే నేను ట్రేడ్ కన్సెషన్ ఇస్తాను అని చెప్పి ఒక పంథాలో పెట్టున్నాడు. కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు మనం. ఎందుకంటే వాళ్ళ దేశం నుంచి మనం కొనుక్కోలేదు. ఎందుకంటే అంత ఖర్చుతోటి అంత ఖరీదైనటువంటి వస్తువులు ఈ దేశంలో ఎంతమంది కొంటారు? హార్లీ డేవిడ్సన్ ఎంతమంది కొంటారు? వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద పెద్ద చాలా కాస్ట్లీ బ్రాండ్స్ అన్ని ఎవరు కొంటారు? వాళ్ళ విస్కీలు అన్ని చాలా ఎక్స్పెన్సివ్, అవన్నీ ఎవరు కొంటారు ఇక్కడ? కాబట్టి ఆ అంశం ఒకటి ఉంది. రెండవది, పెట్టుబడి పెట్టడానికి మనకు అంత పెద్ద సంపన్నమైన దేశమే కాదు. మన దేశంలోనే ఇంకా చాలా ఖర్చులు పెట్టుకోవాలి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనకు, అందుకే దాన్ని కూడా మనం తిరస్కరిస్తుంది. సో అందుకని మనం దానికి ఒప్పుకోలేదు. అంటే అగ్రిమెంట్ మొత్తం ఒప్పందం అయిన తర్వాత ఆఖరి క్షణంలో మళ్ళీ గోల్ పోస్ట్ మార్చి డొనాల్డ్ ట్రంప్ మన మీద గొంతెమ్మ కోరికలు కోరడంతో మనం దాన్ని ఇంకా రెడ్ లైన్ డ్రా చేసి ఇంతకంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పాము. దానితో అతను ఫ్రస్ట్రేట్ అయిపోయి మన మీద ఇటువంటి టారిఫ్లు అన్ని వేస్తారు. కానీ గత కొంతకాలంగా చూస్తే సార్, డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి నేను చెప్పిందే మొత్తం ప్రపంచం అంతా వినాలి, నడుచుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు. ఒక డిక్టేటర్ లాగా తయారైన అనిపిస్తుంది. ఫస్ట్ టర్మ్లో కూడా ఎంత క్రూయల్గా లేదు, కానీ ఈసారికి వచ్చేసరికి మాత్రం అతను యాటిట్యూడ్లో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఇది ఎటుదారి తీస్తుంది? అమెరికానైనా మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు, కానీ అది కూడా నెరవేరేటట్టుగా కనిపించట్లేదు ఇతని తాలూకా వర్కింగ్ స్టైల్, యాటిట్యూడ్ చూస్తుంటే. అంటే డొనాల్డ్ ట్రంప్ కి ఆ దేశంలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్నది, దాన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. వాళ్ళ అప్పులు ఎంత పెరిగినాయి, ఆ దేశం ఇండస్ట్రియలైజేషన్ మొత్తం పోయి చైనాకి, వియట్నాం, భారతదేశానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాడు అతను. కాబట్టి కోర్ అతని వైట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో వాళ్లకు ఉద్యోగాలు లేకుండా ఉండడం అన్నది, ఈ సమస్యలు అనేది కరెక్టే. కానీ సమస్యలు అన్నది తను తీసుకొచ్చిన పరికరాలు తప్పు. దానివల్ల అమెరికా గ్రేట్ అగైన్ కాదు, అమెరికా నుంచి ప్రపంచం అంతా కూడా విడిపోతాం. మిత్రులైన శత్రువుల ఆ పరిస్థితి. కానీ అతని ఆర్ట్ ఆఫ్ డీల్ అనేది అయితే అతను ఎప్పుడు చెప్పుకుంటుంటాడో డొనాల్డ్, దాంట్లో ఏంటంటే ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్, చాలా విపరీతమైనట్టు గొంతెంపు కోరికలు కోరడం, అక్కడి నుంచి బార్గెన్ చేసుకుంటూ వస్తే కనుక సపోజ్ అతనికి $100 కావాలి, నాకు $500 కావాలంటాడు. సో మనం 500 ఇవ్వలేము, ఏదో మేము 200 ఇస్తే కనుక 200 కాదు కదా, నేను 450 చెప్తాను అలా అనమాట. అలా బార్గెనింగ్ చేసి మనం 100 ఇవ్వవలసిన దగ్గర మనతోటి 200 300 ఖర్చు పెట్టిస్తాం. సో అది అతని ఒక వే ఆఫ్ స్టైల్ అనమాట.
ఇది ఏదో రియల్ ఎస్టేట్ లోనో ఏదో మామూలుగా ఏదో కమర్షియల్ గా అమ్ముకోవడాలోనో చేస్తారు కథ వేరే. కానీ దేశాల మధ్య ఒక వాణిజ్యమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశం అనేది అమెరికాకు చాలా కీలకం. ఈ రోజు చైనా చేయాలంటే భారతదేశం లేకపోతే కనుక అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే చైనా అనేది ఒక డిక్టేటర్షిప్. దాంట్లో వీళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఈరోజు బయటికి పట్టైనటువంటి పరిస్థితి అమెరికన్ కంపెనీస్. అదే భారతదేశంలో అటువంటి పరిస్థితి కాదు. భారతదేశం ఒక డెమోక్రసీ కాబట్టి మనకి ఇక్కడ చట్టాలు ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. దాని ఆధారంగా వాళ్ళు ఏమైనా మన మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు గతంలో చేసిన తప్పిదాన్ని కరెక్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందర ఉన్నటువంటి ప్రభుత్వాలు క్రమేపీ చైనా +1 అని, ఆ తర్వాత చైనాకు ఆల్టర్నేట్స్ అని భారతదేశానికి మెల్లిమెల్లిగా షిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్లస్ చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశం కావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చూడట్లేదు, ఒక్క వాణిజ్య పరంగానే చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటికంటే కూడాను ఇంకో 2-3 అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. అందుకనే ఏప్రిల్ 2వ తేదీ అనౌన్స్ చేసిన రేటుకి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న రేటుకి ఎందుకు ఇంత తేడా వచ్చింది అంటే కనుక 2-3 అంశాలు. ఒకటి, చైనాని కౌంటర్ చేయలేకపోతున్నాడు. చైనా వాళ్ళ మీద రేర్ ఎర్త్ మినరల్స్ అన్నిటి కూడాను అమ్మకాలు ఆపేసేసరికి అమెరికన్ ఎకానమీ అంతా గజగజ ఓడికి చైనా ముందర మోకరిల్లింది. 90% పైబడి రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని చైనా అధీనంలో ఉంది. కాబట్టి ఈ రోజు రేర్ ఎర్త్ మినరల్స్ రాలేదంటే కనుక వీళ్ళ అమెరికా యొక్క మొత్తం కంప్యూటింగ్ ఇండస్ట్రీ అంతా దెబ్బతింటుంది, వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ అంతా దెబ్బతింటుంది. వాళ్ళ శాటిలైట్స్ కానీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీస్, సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి అక్కడ చైనా బెదిరించేసరికి కంప్లీట్గా వణికిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్ గా చైనాని టచ్ చేస్తే కనుక ఇంకా ఇబ్బందులు వస్తాయని తెలిసి చైనాని బెదిరించడానికి బ్రెజిల్ మీద, భారతదేశం మీద వేశాడు. లేదా బ్రిక్స్ పేరు పెట్టడం, లేదా రష్యా పేరు పెట్టడం, ఇటువంటివన్నీ. కాబట్టి ఫస్ట్ టార్గెట్ అనేది చైనాతో ఇంకా చర్చలు చేస్తున్నారు. దాని ముందర చైనాని బెదిరించే ప్రయత్నం మన మీద టార్గెట్. చూడు, ఇంత పెద్ద దేశమైన భారతదేశాన్ని నేను లొంగదీశాను కాబట్టి నువ్వు కూడా చైనా చెప్తున్నాడు. అది ఒకటి. రెండవది ఏంటంటే రష్యా తన మాట వినట్లేదు. నేను వచ్చిన 24 గంటల్లో యుద్ధం ఆపేస్తాను, వ్లాడిమిర్ పుటిన్ నాకు చాలా మంచి మిత్రుడు, నేను ఇట్లా ఒక ఫోన్ కాల్ చేశానంటే అయిపోతున్నాడు యుద్ధం అని చెప్పాడు. 6 నెలలు అయింది, ఇప్పుడు ఏం అవ్వలేదు. అది పైపెచ్చి ఇంకా రష్యా పుంజుకుంటూనే ఉంది. ఇంకా చాలా ప్రాంతాలని, చాలా ఊర్లని అది ఆక్యుపై చేసుకోగలిగింది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు రష్యా తోటి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. స్టీవ్ విట్కాఫ్ ఈరోజు ఆల్రెడీ మనకు మాస్కో వెళ్ళాడు. ఆయన రాబోయే కొన్ని రోజుల్లో, వారం 10 రోజుల్లో వీళ్ళిద్దరు, డొనాల్డ్ ట్రంప్, వ్లాడిమిర్ పుటిన్ ఇద్దరు కలుస్తారు అని కూడా మనకు వ్లాడిమిర్ పుటిన్ నోటనే విన్నాం. బహుశా యుఏఈలో కలవచ్చు, లేదా టర్కీలో కలవచ్చు అని మనకు వార్తలు చెప్తున్నాయి. కాబట్టి దానికోసం రష్యా మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి, నువ్వు కనుక నేను చెప్పిన షరతులు ఒప్పుకోకపోతే నువ్వు ఎవరి ఆధారంగా నువ్వు ఇంత యుద్ధాలు చేయగలుగుతున్నావో, అంటే చైనా భారతదేశానికి ఇద్దరికి అమ్ముతున్నావు కాబట్టి ఇది నేను ఆపిచ్చేస్తాను చూడు, నేను ఇది ఆపిచ్చేసానంటే నీ ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి చాలా కష్టాల్లో పడతావు కాబట్టి నేను చెప్పేది ఇప్పుడు ఒప్పుకో అని చెప్పి రష్యాని బెదిరిస్తుంది. సో రష్యా, చైనా ఇద్దరు టార్గెట్, దాంట్లో బలిపశువుగా భారతదేశాన్ని వాడుతుంది. అయితే సార్, ఇక్కడ మీరు చైనా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చైనా, అమెరికా ఇంటర్ డిపెండెంట్, ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ ఉంది. వేరేజ్ మన విషయానికి వస్తే అలా కాదు, మనం ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాం. మన దేశానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఇండిపెండెంట్గా ఉండడం అనేది మనకి వరం అంటారా, లేకపోతే శాపం అంటారా? అంటే ప్రపంచంలో ఒకరు లేని ఇంకొకరు పనిచేయలేనటువంటి పరిస్థితి. చిన్న దేశం అనే టైవాన్ లేకపోతే ఈరోజు మొత్తం ప్రపంచం స్తంభించిపోతుంది. ఎందుకంటే మైక్రో చిప్స్ ఏదైతే మనకు టెక్నాలజీ పరంగా ఇవన్నీ ఏవైతే మనం వాడుకుంటున్నామో ప్రతి దాంట్లో ఉన్న చిప్స్ అన్ని కూడాను మెజారిటీ టైవాన్ లో తయారవుతాయి. టైవాన్ కన్నర్ చేసి అక్కడి సప్లైస్ ఆగిపోయినాయంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మూసుకోవాల్సింది, ఇంక్లూడింగ్ చైనా, అమెరికా అందరూ దెబ్బతినాల్సింది. TSMC వాళ్ళ కంపెనీ, మేజర్ కంపెనీ ఏదైతే ఉందో ప్రపంచాన్ని లిటరల్ గా రన్ చేస్తుంది. కాబట్టి చిన్న పెద్ద అన్ని దేశాలు కూడా ఇంకొక దేశంతో ముడిపడే ఉన్నాయి. ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది ఏంటంటే ఇవన్నీ కట్ చేసేసి నేను అమెరికానే చూస్తాను, నేను గోడ కట్టుకుంటాను, నేను నా ఇంట్లో నేను ఉంటాను అన్నటువంటి పంథాలు వెళ్తే కనుక అన్ని దేశాలు దెబ్బతింటాయి. చైనా, రష్యాకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దానిని కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయం లేని దేశం లేదు. అట్లీస్ట్ పెద్ద ఎకానమీస్, చిన్న ఎకానమీస్ వేరేలా ఉండొచ్చు, దెబ్బతినొచ్చు, వాళ్ళకి ఏమైనా అవ్వచ్చు, కానీ వాళ్ళ ఎకానమీ కొంత సఫర్ అయ్యేటువంటి పరిస్థితి రావచ్చు, కానీ గతి లేని పరిస్థితి ఉన్నది అని చెప్పలేము. రష్యా, చైనాకు ఉన్నటువంటి సంబంధం అని కూడా రీసెంట్ గానే బాగా పెరిగింది. గతంలో వాళ్ళిద్దరు యుద్ధాలు కూడా చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో వాణిజ్యం కూడా లేదు. ఇప్పుడు అక్కడి నుంచి చిక్కుకుంటున్నారు. సపోజ్ రష్యా చిక్కుడు రాలేదంటే కనుక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వెనిజువేలా నుంచో, ఇరాన్ నుంచో, ఇంకెక్కడి నుంచో కొనుక్కుంటుంది చైనా. కాబట్టి
ఒకరు లేకపోతే ఇంకొకరు బతకరు అన్నటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కానీ కొంతకాలం తర్వాత ఈ రెండు ఎకానమీస్ ఇంటిగ్రేట్ అయినాయి కాబట్టి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. అదే పంతాలో భారతదేశం కూడా మనకు రష్యాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసామంటే మనకు ప్రత్యామ్నాయాలు లేవు. ఫర్ ఇన్స్టెన్స్ మన డిఫెన్స్ కి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి మనకు? మళ్ళీ అదే అమెరికా దగ్గర పెట్టి కొంటామా? మనం కొనలేం కదా. అమెరికా ఎంత అన్రిలయబుల్ చూస్తున్నాం కదా. ఈ రోజు మనం అగ్రిమెంట్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర ఏదో F-16 ఏదో వాళ్ళ దగ్గర ఏదో F-35 ఏదో కొందామని మనం అగ్రిమెంట్ చేసుకున్నామే అనుకున్నాం కలిసి. ఓ నెల తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిద్ర లేచి నాకు భారతదేశం అంటే నచ్చలేదు, మోదీ గారికి అడ్డం నచ్చలేదు, నేను ఆపేస్తున్నానంటే మన పరిస్థితి ఏంటి? సో అందుకని రిలయబుల్ పార్ట్నర్ కాదు అమెరికా. కాబట్టి మనకు గతి లేదు. మనం మళ్ళీ రష్యా నుంచి కొనుక్కోక తప్పదు. మళ్ళీ ఇప్పుడు Su-57 అంటున్నాము, ఇంకేదో S-500 అంటున్నాము. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తప్పట్లేదు. మనం ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాము, కానీ మనం ఇంకా ఆ స్థాయిలో లేము. కంప్లీట్ 100% మనమే మన దేశంలో చేసుకునేటువంటి పరిస్థితిలో మనం లేము. కాబట్టి మనం ఆ రష్యా మీద డిపెండెన్సీ అన్నది ఉన్నది మనకు. దాని మీద దెబ్బ కొడితే కనుక అమెరికా నుంచి మనం మరీ దూరం వెళ్ళాం. గతంలో ఎప్పుడూ అమెరికా కూటమిలో లేవు, మనం అమెరికాకు దగ్గరగా లేము. మనం రష్యా నుంచి మనం దూరం చేసి అమెరికాకు దగ్గర తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగినాయి. గత ప్రభుత్వాలు చాలా కష్టపడి ప్రయత్నం చేశాయి. బిల్ క్లింటన్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నాము, తర్వాత బుష్ ప్రభుత్వము, తర్వాత ఒబామా ప్రభుత్వము, బైడెన్, ఈవెన్ ట్రంప్ కూడా, వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని క్రమేపీ అమెరికాకు దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఒక్క అంశాల తర్వాత ఈ రోజు భారతదేశానికి అమెరికా మీద కంప్లీట్ గా ట్రస్ట్ పోయింది. కాబట్టి అమెరికా నుంచి ఎటువంటి కొనుగోళ్లు చేయాలి. P-8I అని చెప్పేసి వాళ్ళది యాంటీ సబ్మరైన్ ఎయిర్ క్రాఫ్ట్స్ బోయింగ్ నుంచి మనం కొందామని మనం వాళ్ళతో చర్చలు చేస్తున్నాం. అది ఇప్పుడు సస్పెండ్ చేస్తాం. $3.6 మిలియన్ కాంట్రాక్ట్ సస్పెండ్ చేశాం. ట్రస్ట్ పోయింది వాళ్ళతో. కాబట్టి మనకు కూడా ఆప్షన్ లేదు మళ్ళీ రష్యా దగ్గర వెళ్ళక తప్పదు. చైనాకి ఎలాగైతే రష్యాతో అనుసంధానమే ఉన్నారో మనం కూడా అలాగే రష్యాతో అనుసంధానమే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మనం అమెరికా నుంచి మనం విడిపోవచ్చు. అమెరికా మన మీద ఆంక్షలు వేసి మన దగ్గర వాళ్ళు కొనుక్కోకపోతే మనకు ప్రత్యామ్నాయాలు. కాబట్టి అమెరికా నుంచి మనం అంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. మన మొత్తం ఎక్స్పోర్ట్స్ లో 18% మాత్రమే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఒక 12-15% మాత్రమే మన టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. పెద్దగా దెబ్బతినే టెక్స్టైల్స్ దెబ్బతి ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకి అమెజాన్, టార్గెట్, వాల్మార్ట్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా లేటెస్ట్ గా భారతదేశం నుంచి కొనుగోలు ఆపేశారు, వాళ్ళు కాంట్రాక్ట్లు ఆపేశారు. ఎందుకంటే 50% అంటే వాళ్ళు కూడా కమర్షియల్ వైబుల్ గా అంటే ఏం చెప్తున్నారంటే మా దేశంతో మీరు ట్రేడ్ చేయొద్దు అని చెప్తున్నాడు భారతదేశం. కాబట్టి ఫైన్, దట్స్ ఓకే, వేరే చెప్తాం. ఎందుకంటే మన ప్రపంచంలోనే మనం 2% మాత్రమే వాళ్ళ ట్రేడ్ ఉండదు. యావత్ ప్రపంచంలో మనం చూస్తే భారతదేశం ఇంత పెద్ద దేశం అయ్యండి, ఇంత పెద్ద ఎకానమీ అయి ఉండి మనం చాలా దేశాల్లో మన ట్రేడ్ వాణిజ్యం చేయట్లేదు. ఆఫ్రికాకి వెళ్తాం, యూరోప్కి వెళ్తాం, చైనాకి వెళ్తాం. ఇన్ఫాక్ట్ చైనాలో మనం చాలా చేయలేకపోతున్నాం. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఒకసారి దాని మీద ఫోకస్ చేస్తాం. లాటిన్ అమెరికా వెళ్తాం, ఇక్కడ కూడా వెళ్తాం. ఆప్షన్స్ ఉన్నాయి మనకి. డైవర్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం ఏదైతే అమెరికాకి ఎగుమతి చేస్తున్నామో ఈ 50% అంటే తను రెసిస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ అమెరికాకి ఎగుమతి చేసేటువంటి ప్రోడక్ట్స్ని మీరు ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది ఈ అడ్జస్ట్మెంట్ కావడానికి మేబీ కొన్ని నెలల సమయం పడుతుందా అమెరికాకి బదులుగా? తప్పకుండా పడుతుంది. సప్లై చైన్స్ అన్ని ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి. ఇది ప్రపంచవ్యాప్తంగా డిస్రప్షన్. ఒక దేశం కాదు. ఇప్పుడు కెనడా కూడా అదే పరిస్థితి. కెనడా అమెరికా వాళ్ళ పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ 60-70% అన్ని అమెరికాకే అమ్మేది కెనడా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ వచ్చేసరికి 35% వాళ్ళ మీద ట్యాక్స్ వేసేసరికి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. కాబట్టి ఇమ్మీడియట్ గా అది లాభం అది మనం అచీవ్ చేయలేము. సమయం పడుతుంది, కొన్ని నెలలు పట్టచ్చు. సప్లై చైన్స్ అనే డిస్రప్షన్స్ అనేది కొంతకాలం ఉంటుంది. 5-6 నెలల తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వచ్చి మనకు సరే మీకు కన్సెషన్ 5% ఇస్తున్నాను, 10% ఇస్తున్నాను రండి అంటే కనుక వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండం. ఎందుకంటే మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కాబట్టి సప్లై చైన్స్ అన్ని అమెరికా నుంచి వెళ్ళిపోతాయి. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది ఏంటంటే ఏదో టెంపరీగా అందరినీ బెదిరించి తల వంచేటువంటి ప్రయత్నం చేసినా దీర్ఘకాలీనంగా అమెరికా మీద ఉన్నటువంటి భరోసా కంప్లీట్ గా తీసేస్తున్నారు. దానివల్ల అమెరికా చాలా గణనీయంగా దెబ్బతినబోతోంది. వాళ్ళ డాలర్ దెబ్బతింటుంది. డాలర్ మీద అందరికీ గౌరవం పోయింది. క్రమేపీ అంటే ఇమ్మీడియట్ గా షిఫ్ట్ మనకు కనిపించదు, ఓవర్ నైట్ కనిపించదు. ఎందుకంటే డాలర్ ఈ రోజు ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తి కాబట్టి ఓవర్ నైట్ మనకు కనిపించదు. రాబోయే 6 నెలలు, సంవత్సరం లోపల మనం చూడొచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన 6 నెలల్లో 10% దాని వాల్యూ పడిపోయింది. డాలర్ వాల్యూ పడిపోయింది. కొంతమంది అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే అదే పనిగా దాని వాల్యూని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అది కనుక దాని వాల్యూ పడిపోతే కనుక అమెరికా అప్పులు దాని యొక్క $37 ట్రిలియన్ ఏదైతే ఉందో దాని మీద కొంత ఊరట వస్తుంది వాళ్ళకి. దాని వాల్యుయేషన్ పడిపోతుంది కాబట్టి
కొంత వాళ్ళు ఈజీగా సునాయాసంగా దాన్ని అప్పు తీర్చుకోవచ్చు కొంత అని చెప్పేసి దానికోసం చేస్తున్నాడు ఇది అని ఒక అనాలిసిస్ కూడా ఉంది. అలాగే మనం చూస్తే కనుక ఈ యొక్క రెసిషన్ రావడంతో మిగతా దేశాల నుంచి అక్కడ కొనుగోలు అయిపోతాయి కాబట్టి ఆ దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ తయారవచ్చు. ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్న డాలర్ రేట్ వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా విపరీతంగా ఉంటుంది అమెరికాలో మనం ఏదైనా ప్రొడ్యూస్ చేయాలంటే కనుక వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళ ఖర్చులతోటి ప్రొడ్యూస్ చేస్తే కనుక చాలా ఖర్చుతో కూడింది. అందుకనే వాళ్ళు మిగతా దేశాలకు అవుట్సోర్స్ చేశారు, చైనాకి, భారతదేశానికి, వియట్నాం అవుట్సోర్స్ చేశారు. ఇప్పుడు డాలర్ రేట్ పడిపోయి రెసెషన్ ఆ దేశంలో వస్తే కనుక అక్కడ కూడా వాళ్ళ జీతాలు తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే ప్రయత్నం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఉండేది 3 సంవత్సరాలే, ఇంకా 3-3.5 సంవత్సరాలే ఉంటాడు తను. 3-4 సంవత్సరాలు పెట్టిపోతాడు. 3-4 సంవత్సరాల్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకి ఎలా షిఫ్ట్ చేయగలడు. కాబట్టి చాలా దేశాలు, చైనా కావచ్చు లేదా ఈవెన్ భారతదేశం, ఇప్పుడు మనం ఏంటంటే అమెరికాని కట్ చేయి వదిలేస్తాం, 3.5 సంవత్సరాల తర్వాత చూద్దామంట. 3.5 సంవత్సరాల్లో అమెరికా కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయింది. అంటే చాలా పెద్ద ఎకానమీ, దాన్ని కంప్లీట్ గా దివాళా తీస్తుందని ఎవరు చెప్పడం చాలా తప్పది. కాకపోతే వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా శత్రువులు పెరిగిపోయి మిత్రులు కూడా వాళ్ళ నుంచి దూరం అయిపోయి వాళ్ళ మీద నమ్మకం పోయేసరికి డాలర్ యొక్క ఆధిపత్యం క్షీణించేటువంటి ప్రమాదం విపరీతంగా ఉంది. ఏంటంటే ఒక క్షీణిస్తున్నటువంటి సామ్రాజ్యంలో వాళ్ళకు ఇంకా పాతకాలపు వాళ్ళకు ఉన్నటువంటి ఆ అహంకారం అనేది పోవట్లేదు. అదే అంటారు సార్ చాలా మంది, సుప్రిమసీ అమెరికా ఆధిపత్యం 50s, 60s, 70s ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి మారిపోయింది, ఎస్ బాస్ అని తల ఉంచేటువంటి పరిస్థితులు లేవన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇంకా వాళ్ళు అదే భ్రమలో ఉన్నారేమో అనిపిస్తోంది. ఇజ్ ఇట్ కరెక్ట్? కరెక్ట్, అబ్సల్యూట్లీ. మనం చిన్న ఎకానమీ 1 ట్రిలియన్ కూడా లేనటువంటి రోజుల్లోనే మన మీద ఆంక్షలు విధిస్తే, మనకు పోక్రాన్ టెస్ట్ చేసినప్పుడు, న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు తట్టుకోగలిగాం. మన మీద ఎన్నో ఆంక్షలు విధించారు, ఎంతో కష్టాలను ఎదుర్కొని మనం తట్టుకోగలిగాం మన దేశం. ఇప్పుడు ప్రపంచంలో 4వ పెద్ద దేశం, మనకి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనం. కాబట్టి అప్పుడే తట్టుకోగలిగింది, ఇప్పుడు ఇంకా చాలా సునాయాసంగా ఉంటుంది. పెయిన్ ఉండదు అని ఎవరు చెప్పట్లేదు, కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ దాన్ని తట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ సెక్టర్స్ అన్నింటిలో ఎక్కడైతే మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి అన్నటువంటి కంపెనీలకి కొంతకాలం మనం సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకుని వాళ్ళు మార్కెట్ డైవర్సిఫికేషన్ చేసుకునేంత వరకు కొంత గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళు డైవర్సిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళు డీకపుల్ అయిపోతారు. కాబట్టి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రోజు అప్పటి భారతదేశం కాదు, మనం అమెరికాతో మైత్రి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ పూర్తిగా ఏకపక్షంగా అసలు కంప్లీట్ గా ఇటువంటి 50% ఇటువంటి ట్యాక్స్ అని వేస్తే కనుక నష్టపోయేది అమెరికాని, భారతదేశానికి నొప్పి ఉంటుంది. కానీ అంతకంటే పెద్ద దెబ్బ అమెరికాకు తగలబోతోంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేస్తోంది నా దృష్టిలో ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుని, రేపు చైనా తోటి, రష్యా తోటి తన మంతనాలు అయిపోయిన తర్వాత బహుశా దీన్ని మళ్ళీ యూటర్న్ చేసి రివర్స్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని దీన్ని ఫైనల్ వర్డ్ గా తీసుకోక్కర్లేదు. ఏప్రిల్లో 26% అన్నవాడు మన సడన్ గా 25 అన్నాడు, 25 నుంచి ఇప్పుడు 20 అంటున్నాడు, 50 కాదు ఇంకా ఉండబోతోంది అని మళ్ళీ బెదిరిస్తున్నాడు. కొన్ని అంశాల్లో 100% అంటున్నాడు. కాబట్టి ఆయన రోజు నిద్ర లేగానే ఈ రోజు కొత్త టారిఫ్లు ఎవరి మీద ఏం వేస్తాడో తెలియదు. అలాగే చాలా కంట్రీస్ లో మేము స్టీల్ దీంట్లో మినహాయిస్తున్నాను ఈ డీల్ నుంచి అంటున్నాడు, ఫార్మస్యూటికల్స్ మినహాయిస్తున్నాను అంటున్నాడు. అంటే ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నాడో ఆ దేశాలు కూడా సర్టనిటీ లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎలా డీల్ చేస్తాం మనం? కాబట్టి భారతదేశం చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. అన్ని దేశాలు తాత్వ మనాలి అని అనుకుంటున్నాడు, మనం ససేమిరా అంటున్నాం. కాబట్టి కొంతకాలం మనకు ఇబ్బంది తప్పదు, ఇబ్బంది నుంచి మనం బయట పడతాం. మోదీ గారు అందుకని వారణాసిలో ఆయన చెప్పారు, ఆత్మ నిర్భరత పెంచుకుందాము, మన దేశంలో తయారైన వస్తువుల్ని కొనే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాము. మన రక్తం, మన చెమట ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని మీరు మీ షాపులో పెట్టండి అని చెప్పి వ్యాపారులు కూడా చెప్పారు ఆయన. కాబట్టి ఎప్పుడైతే మన దగ్గరే కన్సంప్షన్ పెరుగుతుందో అప్పుడు ఈ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఎవరైతే అమెరికాకు వెళ్ళలేరో వాళ్ళు బహుశా భారతదేశంలో అమ్ముకునేటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా రావచ్చు. వోకల్ ఫర్ లోకల్ నినాదం, కరెక్ట్, వోకల్ ఫర్ లోకల్, ఇటువంటివన్నీ కూడా క్రమేపీ మనం దాన్ని మళ్ళీ ఇంపాక్ట్ తట్టుకునే పరిస్థితి మనకు ఉంటుంది. టెంపరీగా మనకు పెయిన్ ఉంటుంది, కానీ దీనివల్ల గణనీయంగా అమెరికా నష్టపోతుంది. డొనాల్డ్ ట్రంప్ తన ఏమంటే షార్ట్ టర్మ్ లాభాల కోసము దీర్ఘకాలీనమైనటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థని, డాలర్ ని, తర్వాత అమెరికాకు ఉన్నటువంటి కూటములను అన్నిటినీ నాశనం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయలేము, మనం చూస్తూ ఊరుకుందాము. ఇది మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ, నిజంగా ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. మనకు ఎప్పుడు దేశానికి కష్టం వచ్చినా
ఒక ఆ పరిస్థితి నుంచి మనం చాలా అద్భుతంగా బయటకు రాగలిగినటువంటి క్షమత మనలో ఉంది. కరోనా అప్పుడు మన దగ్గర మాస్కులు లేవు, మన దగ్గర పిపి కిట్లు లేవు, టెస్టింగ్ కిట్లు లేవు. 6 నెలలు తిరంగానే ప్రపంచానికి సప్లై చేసేంత లెవెల్లో మనం తయారయ్యాం. కాబట్టి మనకు ఆ క్షమత ఉన్నది. దీని నుంచి కూడా మనం చాలా అద్భుతంగా బయటికి వస్తాం. కాబట్టి దీనివల్ల నష్టపోయేది అమెరికానే. చూద్దాం, ఇది రాబోయే రోజుల్లో ఏమవుతుందో మనం వేచి చూద్దాం. కరెక్ట్. ఈ ఛాలెంజ్లో నుంచి ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రయత్నంలోనే మన ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. సార్, ఇక రెండో అంశాన్ని చూద్దాం సార్. ఈ వారంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండో మార్కోస్ 5 రోజుల పర్యటన చాలా సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? అసలు ఏమైనా డీల్స్ కానీ ఒప్పందాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మన యొక్క రక్షణ రంగ ఉత్పత్తుల మీద ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తున్నట్టు కనబడుతుంది. ఏమైనా కొనుక్కోవడం కానీ అలాంటివి ఏమైనా టాక్స్ ఏమైనా జరిగాయా ఈ 5 రోజుల పర్యటనలో? అదేగారు, మనం చూస్తే కనుక ఫిలిప్పైన్స్ అమెరికా యొక్క అలై. అమెరికా స్థావరాలు ఉన్నాయి ఫిలిప్పైన్స్. అమెరికా ఫిలిప్పైన్స్ కి రక్షణ కలిగిస్తామని చెప్పి వాళ్ళకు ఒప్పందం చేసుకున్నారు. చైనా నుంచి ఫిలిప్పైన్స్ కి ఎప్పుడైనా ముప్పు ఉండొచ్చు. అటువంటి ముప్పు వస్తే కనుక మేమున్నా మిమ్మల్ని రక్షిస్తామని పెద్ద పెద్ద వాళ్ళ మిలిటరీ స్థావరాలన్నీ పెట్టుకున్నారు ఫిలిప్పైన్స్. కానీ ఈరోజు వాళ్ళది ఒక చిన్న దీవులు, వాళ్ళ ఫిలిప్పైన్స్ సముద్రంలో కొంత చిన్న చిన్న దీవులు, మనుషులు ఎవరు ఉండరు కానీ ఆ దీవులు కొన్ని ఉన్నాయి. ఆ దీవులలో వీడు చైనా ఇవి మావి అని మొదలుపెట్టారు. దాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కొన్ని దీవులు ఫిలిప్పైన్స్ సంబంధించిన దీవులు వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు. కానీ ఒక పర్టికులర్ దీవి మీద వీళ్ళు ఏం చేశారంటే కొంతకాలం క్రితం, కొన్ని 3-4 దశకాల క్రితం ఒక పాత షిప్ ని మడోరా అని చెప్పేసి ఒక షిప్ ని దానికి క్రాష్ చేసేసి దానినే ఒక మిలిటరీ నేవీ అవుట్ పోస్ట్ గా పెట్టుకుంది ఫిలిప్పైన్స్. అక్కడ ఉన్నటువంటి నేవీ ఆఫీసర్స్ కి వీళ్ళు నీళ్లు, ఆహారం సప్లై చేయడానికి పోర్ట్లు పెడితే కనుక ఆ పోర్ట్ల మీద దాడులు చేస్తుంది చైనా. వాళ్ళని బెదిరించడం, కొట్టడము, వాళ్ళతో యాక్సిడెంట్ చేయడం, వాళ్ళ మీద నీళ్లు కొట్టడము, కత్తులతోటి వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇటువంటివన్నీ చాలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తోంది చైనా. ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్ విపరీతంగా పెంచింది చైనా. అమెరికా అక్కడే ఉండి అమెరికా ఏం చేయలేకపోతాం, ఏం చేయట్లేదు. కాబట్టి అమెరికా అంటే నమ్మకం పోతుంది. అమెరికా మాకు రక్షణ కలిగిస్తుంది అని చాలా దేశాలు గతంలో పెట్టుకున్నటువంటి రిలేషన్షిప్స్ అన్ని కూడాను అందరూ కూడాను వాళ్ళకు ఒక విధమైనటువంటి నిరాశతోటి అమెరికా నుంచి దూరం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏమైందో చూసాం మనం. అలాగే మనకు టైవాన్ ప్రెసిడెంట్ అమెరికాకు వస్తానంటే కనుక డొనాల్డ్ ట్రంప్ రావద్దా. ఎందుకు అంటే చైనా ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్స్ లో అతను వస్తే కానీ ట్రేడ్ డీల్ లో వాళ్ళతోటి మాట్లాడేమనుకున్నాడో ఏంటో మనకు తెలియదు. టైవాన్ కూడా ఈరోజు రేపు రక్షణ అవసరం వచ్చినప్పుడు అమెరికా వాళ్ళ రక్షణకు వస్తుందో లేదో తెలియట్లేదు. అదే పరిస్థితి ఈరోజు ఫిలిప్పైన్స్ కూడా. కాబట్టి ఫిలిప్పైన్స్ కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళ దేశాన్ని రక్షణ కోసం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అందుకనే భారతదేశం నుంచి బ్రహ్మోస్ కొనుక్కున్నాం. బ్రహ్మోస్ మనం ఏం చేసామంటే వాళ్ళకు ల్యాండ్ బేస్డ్ బ్రహ్మోస్ ఇచ్చాం. అంటే వాళ్ళ కోస్ట్ లో పెట్టుకుని వాళ్ళు చైనా షిప్లే వస్తే దాన్ని అటాక్ చేసే దిశగా మనం పెట్టాం. దాని యొక్క రేంజ్ 290 కిలోమీటర్ వరకు కొట్టదు. అది చాలా అద్భుతమైనటువంటి మిసైల్, మనకు తెలిసిన విషయమే. మనకు ఎస్పెషల్లీ మనకు ఆపరేషన్ సింధూర్ లో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అందరూ చూశారు. ఫిలిప్పైన్స్ కొన్న తర్వాత చైనా కొంత సెట్ బ్యాక్, కొంత వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇప్పుడు బాంగ్ మార్కోస్ వాళ్ళ ప్రెసిడెంట్ భారతదేశ పర్యటన రావడం, అది 5 రోజులు ఉండడం అనేది అందుకనే అంత సిగ్నిఫికెంట్. భారతదేశంతో ఎన్నో డిఫెన్స్ రంగ విషయాలలో అతను భారతదేశం యొక్క సమర్థన కోరుకుంటాడు. సరే, వెపన్స్ కొనడం ఒకే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్, టెక్నాలజీ ఇవన్నీ ఇస్తున్నాం మనం, అది ఓకే. రెండవది, మన నేవీ, ఫిలిప్పైన్స్ నేవీ కలిసి గస్తీ తిరుగుతాయని చెప్పి మనం అనౌన్స్ చేసాం. అంటే చైనాకి పక్కలో బల్లం కాబోతున్నాం. చైనా వచ్చేసి మనకు ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనకు ఇక్కడ శ్రీలంక అంబర్ తోటకు వస్తారు, వాళ్ళు మాల్డీవ్స్కి వస్తారు, వాళ్ళ స్పై షిప్లు వచ్చి మన సరిహద్దుల్లో మన కోస్ట్ అంతా కూడా వాళ్ళు ఏదో విధంగా చూసి వెళ్తుంటారు. కాబట్టి మన మీద వాళ్ళు ఇటువంటి కవింపు చర్యలు చేసినప్పుడు మనకు కూడా శక్తి ఉంది. అందుకని ఫిలిప్పైన్స్ తో మనం ఇది పెట్టుకోవడం అనేది మనకు చాలా కీలకం. ఫిలిప్పైన్స్ కి ఏంటి రక్షణ, అమెరికా రక్షణ కలిగించలేకపోతుంది కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ రోజు రష్యా రాగలదా వాళ్ళకి సమర్థనగా రాలేదు. ఎందుకు? రష్యా కంప్లీట్ గా చైనా కూటమిలో వెళ్ళిపోయింది కాబట్టి. ఇంకెవరు ఉన్నవే 2 కూటమి, ఒకటి రష్యా చైనా కూటమి, ఇంకోటి అమెరికా కూటమి. ఈ 2 కూటములు వాళ్ళకి సమర్థన రానప్పటికి ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి భారతదేశం మీద వీళ్ళకి అందరికీ భరోసా పెడతాం. క్రమేపీ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో, ఇండో పెసిఫిక్ అందాము, ఈ ప్రాంతంలో
చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం యాక్చువల్గా వియట్నాంకి ఐఎన్ఎస్ కిర్పాన్ అని చెప్పేసి ఒక షిప్ ని మనం ప్రజెంట్ చేసాం. అలాగే మనకు సింగపూర్ సెక్యూరిటీ డైలాగ్ లో మనం ఎప్పుడు వెళ్తుంటాం. ఆసియాన్ దేశాలతోటి నేవల్ ఎక్సర్సైజ్ చేసాం మనం. మొదటిసారి మన సబ్మరీన్ మనకు మలేషియా, ఇండోనేషియా, బ్రూనాయ్, తర్వాత మనకు పపువా న్యూ గిని, ఇక్కడ అన్ని వెళ్ళి తిరిగి వచ్చాయి. మోదీ గారు పపువా న్యూ గిని వెళ్ళారు గత సంవత్సరం. పపువా న్యూ గిని వెళ్ళినప్పుడు వాళ్ళ అధ్యక్షుడు వచ్చి మోదీ గారికి కాళ్ళకి నమస్కారం కూడా చేశాడు. కాబట్టి ప్రాంతం అంతా కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగిన ఏకైక దేశం భారతదేశం అని వాళ్ళు నమ్ముతున్నారు మనకి. ఈ రోజు మనం నిర్ణయించుకున్నామంటే అవును మేము ఆ సరిహద్దులు దాటి మేము మీకు రక్షణ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారతదేశం నిర్ణయించుకుంటే అమెరికా శక్తి కంప్లీట్ గా క్షీణిస్తుంది. అక్కడ భారతదేశం ఒక వర్చస్సు పెరుగుతుంది. అఫ్ కోర్స్ మనం దాన్ని ఓపెన్ గా ఇప్పుడు చేయట్లేదు, మెల్లిమెల్లిగా సమర్థన చేస్తున్నాం మనము. అందుకని మార్కోస్ వచ్చి కీలకమైనటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సంతకం పెట్టుకున్నాము. ఫిలిప్పైన్స్ భారతదేశం 2 స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని పెట్టుకున్నాం. మనం ఎలాగైతే చైనా మనల్ని సరౌండ్ చేస్తుందో, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే పేరిట భారతదేశాన్ని చుట్టుముడుతోందో, మనకు పోర్ట్ మియన్మార్ దగ్గర నుంచి తీసుకొని అమ్మన్ తోట మనకు శ్రీలంకలో తీసుకొని మనకు మాల్డీవ్స్, తర్వాత పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్టు, తర్వాత మనకు జిబోటీలో వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, చైనా స్థావరాలు. భారతదేశాన్ని వాళ్ళు ఎలాగైతే చుట్టుముడుతున్నారో అలాగే మనం కూడా చైనాని చుట్టుముడుతున్నాం. ఫిలిప్పైన్స్ ఇప్పుడు దానికి చాలా కీలకం కాబోతోంది. ఇది చాలా పెద్ద విషయం. అంటే అమెరికాని తిరస్కరిస్తున్నాయి ఈ దేశాలు, చైనాకు వ్యతిరేకంగా భారతదేశమే మమ్మల్ని రక్షించగలదన్న ఒక భరోసా చెప్తున్నారు. ఇది సైలెంట్ గా జరుగుతుంది. అందరూ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మీద అందరూ చాలా బిజీగా ఉంటే కనుక ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ విజిట్ అన్నది అంత కీలకమైంది. ఆసియాన్ దేశాలు క్రమేపీ అమెరికా మీద నమ్మకము, భరోసా పోతున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయం కావాలంటే భారతదేశమైన వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి మన యొక్క రోల్ పెరుగుతున్నది, మన మీద బాధ్యతలు పెరుగుతున్నాయి. ఆ దృష్టిలో దీన్ని చూడాలి. ఆఫ్ కోర్స్ ఇంకా మిగతా 5 రోజులు ఆయన కర్ణాటకలో ఉండబోతున్నారు. బెంగళూరులో ఈ మన ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించి వాళ్ళ దేశంలో పెట్టుబడులు, వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలకు కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ రావడానికి కావాల్సినటువంటి సమర్థన, దానికోసం పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా ఆయన చూడబోతున్నారు. అంటే అంత సిగ్నిఫికెంట్ విజిట్ కింద మనం భావించాం. అమెరికా యొక్క మిత్రులందరూ క్రమేపీ భారతదేశంతో మైత్రి చేసుకోవడము, చైనాకు ప్రత్యామ్నాయం అమెరికా కాదు భారతదేశం అన్నటువంటి భరోసా వీళ్ళలో ఉన్నది అంటే చాలా పెద్ద విషయం. కరెక్ట్. ఇక మరొక అంశాన్ని చూద్దాం సార్. ఈ వారంలో ఇది కూడా అమెరికాకు సంబంధించినటువంటిది. యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడు తను క్యాంపెయిన్లో కూడా అధ్యక్షుడు కాకముందు జాబ్స్ క్రియేట్ చేస్తాను, చాలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. కానీ తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ గమనిస్తే కనుక అతను ఏదైతే హామీ ఇచ్చాడో అన్ని జాబ్స్ క్రియేట్ చేయలేకపోవడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీనికి సంబంధించి ఈ లేబర్ హెడ్ని ఒకరిని అతను ఫైర్ చేసేసాడు. ఈ యొక్క ఉదంతాన్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి సార్? మనకు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది అమెరికాలో. వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో జూలైలో 73,000 ఉద్యోగాలు మాత్రమే యాడ్ అయినాయి అని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్తోంది. 1,00,000 మంది కనీసం అంటే యాడ్ అవ్వాలి, కానీ 73,000 మంది మాత్రమే యాడ్ అయ్యారు అని చెప్పి అని ఆ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు మేలో వాళ్ళు ఇచ్చిన నంబర్ చాలా తప్పు. యాక్చువల్ గా మేలో 2,58,000 జాబ్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి దాన్ని తగ్గించింది. అప్పుడున్న నంబర్ని తగ్గించింది. అక్కడ మళ్ళీ కరెక్ట్ చేస్తారు. ఇది నార్మల్ గా ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఒక ఇంటర్మ్ రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే కంపెనీస్ నుంచి వాళ్ళ డేటా కలెక్ట్ అవ్వడానికి సమయం పట్టవచ్చు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక టెంపరీగా ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఫైనల్ గా అన్ని కంపెనీస్ దగ్గర నుంచి, అన్ని ప్రభుత్వాల సంస్థల దగ్గర నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని కంపైల్ చేసిన తర్వాత ఈ టెంపరీ రిపోర్ట్ ని కరెక్ట్ చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఇది ప్రతి డిపార్ట్మెంట్ లో సహజమే. ఇది మేము ఇచ్చిన రిపోర్ట్ ని ఆవిడ మళ్ళీ కరెక్ట్ చేసి 2,58,000 జాబ్లు తక్కువ ఉన్నాయి, అది రిపోర్ట్ తప్పు, ఫైనల్ రిపోర్ట్ లో తక్కువ ఉన్నాయని చెప్పి ఆవిడ అనౌన్స్ చేయగానే ఆవిడని ఉద్యోగం నుంచి తీసేసాడు డొనాల్డ్. నేను చేసినటువంటి గొప్ప విషయాల వల్ల ఆ ఉద్యోగాలు బాగా పెరిగినాయి మా దేశంలో. కానీ ఇది ఎవరో జో బైడెన్ అపాయింట్ చేసినటువంటి వ్యక్తి నన్ను కించపరచడానికి కోసం అదే పనిగా పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చేయండి ఆవిడ అని చెప్పి తీసేసి, అంటే ఆ దేశంలో కష్టాలు పెరుగుతున్నాయి అని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు డొనాల్డ్ ట్రంప్. అంటే మన ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. నిజంగా అక్కడ రెసిషన్ వస్తున్నది, అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతోంది ఆ దేశంలో. కానీ తను చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ దేశంలో చాలా జాబులు పెరిగిపోతున్నాయి.
చాలా విపరీతంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చేస్తున్నాయి ఆ దేశంలో, చాలా గొప్పగా అతను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తున్నాడు అని చెప్పి ఒక నెరేటివ్ ఏదైతే ఉందో ఆ నెరేటివ్ వ్యతిరేకమైనటువంటి ఈ రిపోర్ట్ ని అతను జీర్ణించుకోలేకుండా ఆవిడని తీసేస్తున్నాడు. అతను ఏం చెప్పాలి, కనీసం ఏమని చెప్పాలి, నేను నిర్ణయాలు ఏప్రిల్లో తీసుకున్నాను కాబట్టి దీని ఒక 6-7 నెలల్లో దీని గుణం చూస్తాం, కొంత సమయం పడుతుంది, సమయం పడుతుందని చెప్పాలి కదా. అంటే ఎంతటి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక డిక్టేటర్ కి డొనాల్డ్ ట్రంప్ కి ఏం తేడా లేదు లిటరల్ గా. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. అది ఆవిడ ఎవరైతే ఈ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆవిడ వ్యక్తిగతంగా చేసినటువంటి రిపోర్ట్ కాదు కదా. ఆ డిపార్ట్మెంట్ లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని వెనకాల డేటా బ్యాకప్ ఉంటుంది. ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా రాంగా అని చెప్పి ఇండిపెండెంట్ అనలిస్ట్ చాలా మంది ఉంటారు. దానికి ఈ మార్గన్ స్టాన్లీ, S&P, ఫించ్ ఇటువంటి రేటింగ్ ఏజెన్సీస్ చాలా మంది ఉంటారు. ఇండెక్సెస్ చేసేటువంటి చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ, $multi-billion కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ డేటాని కంప్లీట్ గా మళ్ళీ రీచెక్ చేస్తారు కదా. ఆవిడ ఏకపక్షంగా ఏదో తప్పుడు లెక్కలు ఇస్తే కనుక అది మిగతా ప్రైవేట్ ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని కంప్లీట్ గా దాన్ని స్క్రూటనైజ్ చేస్తారు. అయినా కానీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆవిడ సాక్ చేయడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆ దేశంలో వస్తున్నటువంటి సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎంతకాలం కప్పిపుచ్చగలడు? ఈ టారిఫ్ల వల్ల ప్రపంచంలో ఒక విధమైన ప్రకంపనలు వచ్చిన తర్వాత దాని రిపర్కషన్స్ అమెరికాలో చూస్తుంది. ఈ రోజు కెనడా మీద 35% టారిఫ్లు వేసేసరికి కెనడా కూడా ఏం చేసింది, రిటాలియేట్ చేసింది అమెరికా. కెనడా తర్వాత ఉత్తర అమెరికా, ఈ గ్రేట్ లేక్స్ ఉన్నాయి కదా, మనకు 5 చెరువులు ఉన్నాయి కదా అక్కడ, గ్రేట్ లేక్స్ అంటారు అమెరికాలో. గ్రేట్ లేక్స్ సగం కెనడాలో ఉంటాయి, సగం అమెరికాలో ఉంటాయి. ఆ గ్రేట్ లేక్స్ మీద నుంచే వాణిజ్యం ఆ దేశానికి ఈ దేశానికి చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో మనకి డెట్రాయిట్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఏమంటారంటే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా అమెరికన్ సైడ్. వీళ్ళు పార్ట్స్ అన్ని కెనడా నుంచి కొనుక్కోవాలి, ప్లస్ అక్కడి నుంచి మెటల్ తెచ్చుకుంటారు, కాపర్ కానీ మనకు స్టీల్ కానీ చాలా కెనడా నుంచి తెచ్చుకుంటారు. అమెరికాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి కెనడా తెచ్చుకోవడం వాళ్ళకి లాభసాటి. ఈ టారిఫ్లన్నీ వేసేసరికి ఈ రోజు ఎవరికి ఉద్యోగాలు ఇస్తాను నేను, అమెరికన్ వైట్ ఓటర్ బేస్ కి నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో ఆ సెక్టర్స్ లోనే ఈరోజు ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు? ప్రొడక్షన్ తగ్గిపోయింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. గతంలో ఒక ఫోర్డ్ కార్ $100,000 ఉంటే కనుక ఇప్పుడు $120,000, $130,000 అవుతుంది. కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఉద్యోగాలు తీసేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన నిర్ణయాల వల్ల ఉద్యోగాలు పెరగడం కాదు, ఉద్యోగాలు పోతున్నాయి. ఈ రిపోర్ట్ చెప్తోంది, ఈ రిపోర్ట్ అదే చెప్పింది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉద్యోగాలు పోతున్నాయని చెప్తున్నారు. ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావాలి, దానికి ఏదో సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఆవిడని తీసేయడం వల్ల ఆ లాభం ఏంటి? మనకి ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, షూట్ ద మెసేజ్ నాట్ ద మెసెంజర్ అంటారు. సో ఆయన చేస్తుంది ఏంటో అర్థమవుతుంది. కానీ ఆ దేశం తప్పకుండా ఒక విధమైనటువంటి చాలా పెద్ద దెబ్బలు చూడబోతోంది రాబోయే రోజుల్లో. ఇంకా కూడా ఈ యొక్క ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే ఒకటి టారిఫ్లు వేసి సప్లై చైన్ అంతా డిస్టర్బ్ చేశాడు ఆయన. 2 ఇమిగ్రేషన్ పేరిట ఉన్న వాళ్ళని పంపించేయడము, లీగల్ గా వచ్చే వాళ్ళని ఆపడము, ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి వర్క్ ఫోర్స్ లేదు ఆ దేశంలో. ఆ దేశంలో ఇంకా గణనీయంగా ఈ నిరుద్యోగ సమస్య అనేది ఇంకా పెరగబోతుంది. ఏ సమస్య లేదు. ఎంత దీన్ని క్యామఫ్లాజ్ చేసి దీన్ని కప్పుచ్చే ప్రయత్నం చేసినా కానీ కూడా పెయిన్ అనేది వాళ్ళకి చూడబోతున్నారు. కాబట్టి ఈ స్టాటిస్టిక్ అనేది అంత క్రూషియల్. ఇది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న నిర్ణయాలు ఆ దేశాన్ని ఎలా ఆతపాతాలను తీసుకెళ్తున్నాయో చెప్పడానికి ఒక్క స్టాటిస్టిక్ చాలు. కరెక్ట్ సార్. యాక్చువల్గా మీరు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులని బయట ప్రపంచానికి తెలియకుండా కప్పేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అయితే సార్ ఈ మధ్య యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో ఒక డీల్ కుదిరినట్టుగా చెప్తూ ఉన్నారు. అసలు ఏంటంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ని తమ సామంతులుగా మార్చుకోవడానికి, తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ డీల్ కుదిరింది, ఈ డీల్ కుదిరింది, ఇంత ఒప్పందం కుదిరింది చెప్పి. నిజానికి డీల్స్లో వాస్తవాలు ఏంటి సార్? నిజంగా డీల్స్ జరిగాయా, అనుకున్నట్టుగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే కేవలం బయట ప్రపంచానికి ఒక షో ఆఫ్ కోసం మాత్రమే ఇదంతా ఈ డీల్స్ గురించి చెబుతూ ఉన్నారా, ప్రకటనలు మాత్రం ఇస్తూ ఉన్నారా? డొనాల్డ్ ట్రంప్ గతసారి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు షీ జిన్పింగ్ తోటి ఒప్పందం చేసుకున్నాను, మన రైతుల దగ్గర నుంచి $100 బిలియన్ వాళ్ళు కొనుక్కోబోతున్నారు అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఆయన షీ జిన్పింగ్ ఉండగానే ప్రెస్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేశాడు.
ఈ రోజు దాకా $100 బిలియన్ ఎప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టలేదు, వాళ్ళ దగ్గర కొన్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే హెడ్లైన్స్ వచ్చేయాలి, నేను చాలా గొప్పగా చేశాను, చూడు వీళ్ళంతలో వచ్చాను అని చూపించుకోవాలి, అంతే. దాని తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి ఏమీ తెలియదు. ఇదే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ వీక్నెస్ వాడుకొని యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డర్ లెయన్ ఏదో ఒప్పందం చేశామన్నట్టు చూపించే ప్రయత్నం చేసింది. యూరోప్ మీద 30% టారిఫ్ వేశాడు. భారతదేశం మీద ఎలాగైతే 50% అన్నాడో అలాగే యూరోప్ మీద 30% టారిఫ్ అన్నాడు. అనగానే ఆవిడ వెళ్ళి చర్చలు చేసిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు, మేము కూడా రిటైర్మెంట్ టారిఫ్ వేస్తాం అమెరికా మీద బెదిరించారు. కానీ వాళ్ళకి అంత శక్తి లేదు, వాళ్ళు కంప్లీట్ గా దాసోహమని మోకరిల్లారు. ఎందుకంటే ఆల్రెడీ యూరోప్ ఒక విధమైన చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటోంది. వాళ్ళ కాన్స్ట్రక్షన్ గణనీయంగా పెరిగింది. ఎందుకు? రష్యాకు వ్యతిరేకంగా వీళ్ళు ఖర్చులు పెడుతున్నారు. వీళ్ళ బడ్జెట్స్ అన్ని రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ మీద పోస్తున్నారు. బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అదంతా పైసలన్నీ కూడాను. రెండు, రష్యా నుంచి చీప్ గా కొనుక్కుంటున్నటువంటి చమురును మొత్తం కట్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫ్యాక్టరీలలో వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడాను కాస్ట్ చాలా గణనీయంగా పెరిగిపోయాయి. అమెరికా నుంచి చాలా ఖర్చుతో కూడినటువంటి చమురు కొనుక్కుంటున్నారు. ఇక్కడేమో ఓకే, ఉదాహరణ చెప్పాలంటే $1 మనం వీళ్ళు గ్యాసును ఆయిల్ రష్యాలో కొంటే కనుక అమెరికా నుంచి రమారమి $1.5-2 కొనుక్కుంటున్నారు. అంటే అంత గణనీయంగా వాళ్ళ ఎనర్జీ కాస్ట్ పెరిగిపోయినాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దెబ్బతింటోంది, కాబట్టి కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్తున్నారు. రెండు, వాళ్ళ బడ్జెట్స్ లో పైసలన్నీ కూడాను ఎక్కువ డెఫిసిట్ బడ్జెట్స్ పెట్టుకొని రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ ఇచ్చుకుంటున్నారు. దీనివల్ల ఆల్రెడీ సమస్యల్లో చాలా కూలిపోయి ఉన్నాయి. పైపెచ్చి చైనా ఏం చేసింది, గతంలో యూరోప్ కి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. యూరోప్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చైనాకు అమ్ముకునేవాడు. మనకు గతంలో ఉన్నటువంటి జర్మన్ ఛాన్సలర్ ఆంజెలా మెర్కెల్ ఆవిడ మొత్తం జర్మనీని ఒక విధమైనటువంటి చైనా యొక్క కస్టమర్ గా చేసి పడేసింది ఆవిడ. కాబట్టి ఈ రోజు పరిస్థితి ఏంటంటే చైనా ఒకసారి దగ్గడమో తుమ్మడమో చేసిందంటే మొత్తం యూరోప్ లో రెసిషన్ వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. చైనా ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు. వీళ్ళ బిఎండబ్ల్యూలు, వీళ్ళ పెద్ద పెద్ద మెర్సిడీస్ బెంజులు వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు BYD చైనాలో అద్భుతంగా ప్రొడక్షన్ అవుతుంది. గతంలో చైనా ఫ్యాక్టరీలకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడాను జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు సప్లై చేసాయి. ఇప్పుడు చైనాలోనే తయారవుతుంది. వీళ్ళ దగ్గర కొనడం మానేశారు. కాబట్టి ఈ రోజు యూరోప్ అనేది చాలా కష్టాల్లో ఉంది. ఒకటి రష్యా సమస్య, రెండు వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళు దెబ్బతినడము, మూడు చైనా నుంచి దెబ్బతినడం. ఈ పరిస్థితులలో అమెరికా నుంచి కూడా వాళ్ళకి కనుక ఇటువంటి సమస్య వస్తే కనుక మొత్తం నాశనం అవుతా ఉన్న భయంతో వాళ్ళు పోయి కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ ముందర మోకరిల్లారు. మామూలుగా రెండు దేశాల మధ్య చర్చలు జరిగితే ఎక్కడ జరుగుతాయి? అఫీషియల్ గా ఎక్కడ జరుగుతుంది? అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు మోదీ గారు వెళ్ళారంటే ఇక్కడ వైట్ హౌస్ లో కలుస్తారు. అలాగే వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చారంటే ఇక్కడ మనకు ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ లోనే ఎక్కడో ప్రభుత్వ ఆఫీసులో కూడా కలుస్తారు. కానీ ఉర్సులా వన్ డర్ లెయన్ ఎక్కడ పిలిచాడు ఈయన డొనాల్డ్ ట్రంప్? ఆయన పర్సనల్ గోల్ఫ్ కోర్స్ స్కాట్లాండ్ లో ఏదో ఒకటి పెట్టి కొత్తది ఇనాగ్రేట్ చేశాడు. అక్కడికి పిలిచాడు ఆవిడ. గోల్ఫ్ కోర్స్ లో ఆయన గోల్ఫ్ ఆడగా మధ్యలో టైం ఉంటే కనుక 5 నిమిషాలు అర్థం మాట్లాడి అంటే ఎంత గౌరవం ఇచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు యూరోపియన్ యూనియన్. అంటే నీకు అంతకంటే నేను టైం ఇవ్వలేను, నేను గోల్ఫ్ ఆడినప్పుడు మధ్యలో ఏదో కూల్ డ్రింక్ తాగడానికి ఆగుతాను కదా, అప్పుడు నీతో మాడతా. అంత అవమానించి కించపరిచి పంపించాడు. దాంట్లో 15% నీ మీద ఛార్జ్ చేస్తాను, కానీ దానికి బదులుగా మా దేశంలో ఇంత మీరు కొనాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చాయి. దాన్ని ఆవిడ ఒప్పుకోవాల్సి వచ్చింది. $750 బిలియన్ చమురు ఎనర్జీ నీడ్స్ అని అమెరికా నుంచి కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రష్యా నుంచి దూరం అవడం వల్ల చాలా కష్టాల్లో ఉన్నారు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ అమెరికా నుంచి $750 బిలియన్ కొనాలంటే మరి యూరోప్ పరిస్థితి ఏమవుతుంది? కానీ ఆవిడ ఒప్పుకుంది. అంతేకాదు $600 బిలియన్ అమెరికన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కొనాలి అని చెప్పి ఆయన ఆదేశించారు. మొత్తం యూరోప్ డిఫెన్స్ బడ్జెట్ $600 బిలియన్. ఎక్కడి నుంచి కొంటారు వాళ్ళు? అంటే వాటి ఓన్ ఇండస్ట్రీని కంప్లీట్ గా మూవ్ చేసుకొని 100% నట్టు బోల్ట్ స్క్రూ దగ్గర నుంచి అమెరికా నుంచి కొన్నా కానీ కూడా $600 బిలియన్ ఖర్చు పెట్టలేరు. అంటే ఇది ఒక హెడ్ లైన్ గ్యాదరింగ్ తప్ప ఇంకేమీ లేదు. అంటే ఫస్ట్ ఫండమెంటల్ గా యూరోప్ ని దాసోహం అని అనిపించాడు ఆయన. అది అర్థం చేసుకోవాలి. అందుకనే విక్టర్ ఆర్బన్ అని చెప్పేసి మనకు హంగేరీ అధినేత ఆయన ఏం చెప్పారంటే, ఈ ఉర్సులా వన్ డర్ లెయన్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళ మీటింగ్ అయ్యి వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, డొనాల్డ్ ట్రంప్ హ్యాడ్ ఉర్సులా వన్ డర్ లెయన్ ఫర్ హిస్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు. అంటే ఈవిడని బ్రేక్ఫాస్ట్ లో తినేశాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాడు. అది అక్కడ ఉన్న పరిస్థితి. ఈ అనౌన్స్మెంట్ జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. మేము అంతంత ఖర్చులు పెట్టాము. అంటే యూరోపియన్ యూనియన్ అనేది ఒక దేశం కాదు కదా,
ఆవిడ నిర్ణయించినంత మాత్రాన సార్వభౌమత్వాలు ఉన్నటువంటి దేశాలు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటాయి? అవును. ఒప్పుకోవచ్చు. అది కూడా ప్రభుత్వ చేతుల్లో కూడా లేవు. ప్రైవేట్ పార్టీలు, ప్రైవేట్ కంపెనీలు ఖర్చు పెట్టాలి కదా, వాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు వాళ్ళు? సో ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి యూరోపియన్ యూనియన్ తో నిజంగా ఒప్పందం జరిగిందా అంటే జరిగినట్టు అనౌన్స్ చేశారు, కానీ ఎక్కడ దాని మీద ఎన్ఫోర్స్ చేయగలిగినటువంటి క్షమత ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ లోనే పెద్ద పెద్ద సమస్యలు రాబోతున్నాయి. బహుశా అర్చులా ఆవిడే ఉంటుందో ఆవిడే తీసేస్తారో మనం చెప్పలేము. ప్లస్ నేటో, ఈ రోజు నేటో కంప్లీట్ గా అమెరికా యొక్క బానిసత్వం చూస్తున్నాం. నేటో యొక్క పరిస్థితి రట్టి అని చెప్పేసి వాళ్ళ నేటో అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికన్ డాడీ అంటున్నాడు. వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ డాడీ అని పిలుస్తున్నాడు అమెరికా. అంటే అర్థం ఏంటి? కంప్లీట్ గా వాళ్ళకు బానిసత్వం అనేది మనకు మోకరిల్లిపోయారు, కంప్లీట్ గా పోయారు. ఈ పరిస్థితులలో ఇప్పుడు కనుక రష్యా వాళ్ళ టర్మ్స్ లో కనుక యుక్రెయిన్ ని వాళ్ళు ఓడించగలిగితే, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని ఏదో ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన మీద వేసిన టారిఫ్స్ లో కూడా దానికి ఒక కారణం ఏంటంటే రష్యా మీద ఒత్తిడి తీసుకురావడానికి. రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి రష్యా తోటి ఏదో యుద్ధం ఆపేటువంటి పరిస్థితి తీసుకొస్తే యుక్రెయిన్ లో ఉన్న రేర్ అర్త్స్ అన్ని కూడా అమెరికా తీసేసుకుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే మన మీద టారిఫ్లు వేస్తున్నాడు. అది కూడా ఒక కారణం. రష్యా యుఎస్ఏ ఇద్దరు కనుక ఏకపక్షంగా నిర్ణయించి యుక్రెయిన్ వాళ్ళిద్దరు పంచుకున్నారంటే ఈ డాన్ బాస్ ఈ ప్రాంతం అంతా నేను ఉంచుకుంటాను, మిగతా ప్రాంతంలో ఉన్న రేర్ అర్త్స్ నువ్వు తీసుకో అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ అన్నాడు అనుకున్నాను. వాళ్ళిద్దరు కనుక సమస్యకు పరిష్కారం తెచ్చేస్తున్నారంటే యూరోప్ ఎక్కడికి పోతుంది, నేటో ఎక్కడికి పోతుంది? కాబట్టి నేటో యొక్క అస్తిత్వమే దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. పైపెచ్చు $600 బిలియన్ అమెరికాలో కొనాలంటే కనుక నేటో యొక్క ఇండిపెండెన్స్ ఏముంది దాంట్లో? కాబట్టి ఈ సమస్యలు యూరోప్ లో ఉంది. ఈ యొక్క డీల్ అన్నది దాని దృష్ట్యా చూడాలి. కంప్లీట్ గా అమెరికాకు దాసోహం అన్నటువంటి పరిస్థితి ఈరోజు యూరోప్ లో ఉన్నది. వాళ్ళ అస్తిత్వము, వాళ్ళ ఇండిపెండెన్స్, సావరెనిటీ గణనీయంగా క్షీణించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీని నుంచి వాళ్ళు ఇలాగే కంటిన్యూ అయ్యి అలాగే ఉంటాము, వాళ్ళ బానిసలుగా ఉంటాము అనుకుంటారు, లేదా వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకునే దిశగా క్రమేపీ వాళ్ళు ఏమైనా ముందరకు వెళ్తారో చూడాలి. బహుశా భారతదేశం అమెరికాను ఎలా డీల్ చేస్తుందో చూసి, చైనా అమెరికాను ఎలా డీల్ చేస్తుందో చూసి, దాని నుంచి వాళ్ళు ఏమైనా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఏమైనా నిలబడగలరా, వాళ్ళ వెన్నపూసి చూపించగలరా, లేదా ఇలాగే పడుకొని దాసోహమంటారా చూద్దాం. కరెక్ట్. ఏమైనా ఇన్స్పైర్ అవుతారేమో చూడాలి భారత్ నుంచి, చైనా నుంచి. ఓకే గిరిధర్ గారు, మరొక అంశాన్ని చూద్దాం సార్. ఇజ్రాయెల్లో రెండు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నట్టుగా కనిపెడుతోంది. బెంజమిన్ నెతన్యాహు గాజా విషయంలో ఒకలాగా ఆలోచిస్తున్నట్టుగా, అలాగే ఐడిఎఫ్ మరొకలాగా ఆలోచిస్తున్నట్టుగా మనకి వార్తల్లో చూస్తూ ఉన్నాం. అంటే గాజాని మేము కలుపుకోదలుచుకోలేదు అనేటువంటి అభిప్రాయంతో బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఐడిఎఫ్ మరొక ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి సార్ ఇది, ఈ క్లాష్ ఏంటి? అంటే 2 స్టేట్ సొల్యూషన్ అన్నది చాలా దేశాలు అడ్వకేట్ చేస్తున్నాయి. భారతదేశం కూడా అదే చెప్తోంది. పాలెస్టైన్ అన్న ఒక దేశం ఉండాలి, ఇజ్రాయెల్ అన్న ఒక దేశం ఉండాలి, ఇద్దరు కలిసి జీవించాలి అన్నటువంటి ప్రపంచంలో చాలా మంది చెప్తారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇజ్రాయెల్ కూడా గతంలో మనకు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా చూస్తే కనుక క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ ఒప్పుకున్నారు పాలెస్టైన్ దేశం ఉండాలి అని. కానీ దాని తర్వాత వీళ్ళు ఎంతో పైసలు ఇచ్చి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళు అన్ని చేసినా కానీ కూడా హమాస్ లాంటి టెర్రరిజము, ఇజ్రాయెల్ వ్యతిరేకత దాంట్లో ఏం తగ్గలేదు. అడపా వీళ్ళ మీద దాడి చేయడము, వీళ్ళ మీద హింసించడం, ఇటువంటి చాలా చేసింది. ఇన్ఫాక్ట్ పాలెస్టీనియన్స్ చాలా మందికి ఇజ్రాయెల్లో వచ్చి ఉద్యోగాలు చేస్తేనే వాళ్ళకు జీతాలు ఉండేవి, వాళ్ళు బతికేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అక్టోబర్ 7వ తారీఖున యోమ్ కపూర్ రోజు కిరాతకంగా 1200-1300 మందిని చంపి ఇంత కిరాతకం చేశారో దాని తర్వాత ఇజ్రాయెల్ యొక్క ధోరణి కంప్లీట్ గా మారిపోయింది. వీళ్లకు సార్వభౌమత్వం ఇవ్వడానికి సమస్య లేదు, ఇవ్వము అని వాళ్ళు నిర్ణయించున్నారు. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ దేశం అయితే కనుక వాళ్ళ ఇప్పుడే ఇండిపెండెంట్ దేశంగా లేనప్పుడే వీళ్ళు ఇంత సమస్యలు మనకు తెచ్చిపెడుతున్నారే, రేపు ఒక ఇండిపెండెంట్ దేశం అయితే మన మీద ఏమవుతుంది అన్నటువంటి భయం, ఒక విధమైనటువంటి ఆలోచన ఇజ్రాయెల్లో వచ్చింది. అందుకని దానికి వాళ్ళు ససేమిరా వాళ్ళు ఒప్పుకోరు బెంజమిన్ నెతన్యాహు. కానీ ఇంకొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. వాళ్ళ కేబినెట్ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే వెస్ట్ బ్యాంక్ ఏదైతే మనకు రమల్లా హెడ్ క్వార్టర్స్ గా వెస్ట్ బ్యాంక్ అన్న ప్రాంతంతో అది గాజా 2 భాగాలను కలిపితేనే పాలెస్టీనియన్ స్టేట్ అంటారు. భారతదేశం దాన్ని ఒక దేశంగా రికగ్నైజ్ చేశాము. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు రికగ్నైజ్ చేసింది. ఇజ్రాయెల్, అమెరికా యొక్క అలయన్స్ పార్ట్నర్స్ అంటే యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటువంటి దేశాలు, జపాన్, ఇటువంటి దేశాలు రికగ్నైజ్ చేయలేదు పాలెస్టైన్ స్టేట్.
అన్నిటికంటే కీలకం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ లో వాళ్ళ సభ్యత్వం లేదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దాని అప్రూవల్ ఉంటే కానీ ఒక దేశంగా సభ్యత్వం వాళ్ళకి ఇవ్వరు వాళ్ళు. దాంట్లో ఆఫ్ కోర్స్ అమెరికా దాన్ని వీటో చేస్తుంది. ఈ రోజు సమస్య ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు ఏం నిర్ణయించుకున్నాడంటే వీళ్లకు సపరేట్ దేశంగా వీళ్ళని మనం యాక్సెప్ట్ చేశామంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా కంటిన్యూస్ గా వీళ్ళతో మనకు పెయిన్ ఉంటూనే ఉంటుంది. వీళ్ళు ఇజ్రాయెల్ అన్న దేశం బతకడానికి వీలు లేదు అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి వీళ్ళు మనల్ని పీడిస్తూనే ఉంటారు, ఏదో విధంగా వీళ్ళ మీద మన కంట్రోల్ ఉండి తీరాలి అని నిర్ణయించుకున్నాడు. దానికి సపోర్ట్ అమెరికా ఇస్తాం. కాబట్టి ఈ సమస్య వల్ల గాజాలో ఉన్నటువంటి హమాస్ కంప్లీట్ గా సర్వనాశనం అయ్యేంత వరకు మేము అక్కడ ఆపరేషన్స్ చేస్తూనే ఉంటాము అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఆర్ రాదర్ నిర్ణయం. హమాస్ ఇన్ని ఆల్మోస్ట్ సంవత్సరంన్నర నుంచి యుద్ధం చేస్తున్నా హమాస్ కంప్లీట్ గా నాశనం అవ్వలేదు. ఇప్పటికి కూడా హమాస్ కంట్రోల్ ఇంకా గాజాలో ఉన్నది. కాబట్టి ప్రపోజల్స్ ఏమొస్తున్నాయంటే కంప్లీట్ గా గాజాని ఇజ్రాయెల్ లో అనెక్స్ చేసేసుకుంటే అది ఇజ్రాయెల్ అయిపోయినప్పుడు ఇజ్రాయెల్ యొక్క సైన్యము పోలీసు లోపలికి వెళ్ళిపోయి కంప్లీట్ గా హమాస్ నుంచి వాళ్ళ అధీనంలో తీసుకోవచ్చు అన్నది ఒక ప్రపోజల్ ఉంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రెసిడెంట్ అయినప్పుడు ఏం చెప్పాడంటే దాన్ని ఒక పెద్ద రివియరాగా కన్వర్ట్ చేస్తాను అంటున్నాడు. అంటే ఒక హాలిడే రిసార్ట్ గా గాజాని కన్వర్ట్ చేస్తాను అంటున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు వేరే ఎక్కడో ఈజిప్ట్ ఎక్కడో పంపించేస్తాను నేను అంటున్నాడు. అంటే దీన్ని వాళ్ళు అక్కడ ప్రజలు కాదు వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ భూమిని వీళ్ళు ఎలా వాడుకోవాలి అని చూసుకుంటారు డొనాల్డ్ ట్రంప్. సో అది అక్కడ ఉన్నటువంటి సమస్య. వెస్ట్ బ్యాంక్ ఏదైతే అంటామో అక్కడ మహమూద్ అబ్బాస్ కూర్చున్నారు ఆయన ప్రభుత్వము. దాని ప్రభుత్వం రన్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ కూడాను ఇజ్రాయలీ బడ్జెట్ నుంచే పెడతాయి. ఇజ్రాయలీ బడ్జెట్ పైసలతోటే ఈ రోజు పాలస్తీనియన్ అథారిటీ నడుస్తుంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఇంతవరకు రాలేదు. ఒకవేళ ప్రయత్నాలు జరిగినా కానీ కూడా ఏదో శక్తులు వచ్చి దాన్ని అడ్డుకుంది. ఇప్పుడు గాజాలో చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్స్ వల్ల అక్కడ స్టార్వేషన్ వస్తున్నది, పిల్లలు చనిపోతున్నారు, చాలా విపరీతమైనటువంటి కష్టాలు ఉన్నాయి, తిండి లేకుండా అలమటిస్తున్నారు వాళ్ళు అని ఒక నేరేటివ్ బిల్డ్ అయింది. ఆ నేరేటివ్ చాలా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళారు. ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఏదో ఒక విధమైన పెక్యూలియర్ రోగం ఉన్నది, ఆ రోగంలో ఉన్నటువంటి పిల్లల్ని చూపించి చూడు స్టార్వేషన్ డెత్ అని తీసుకెళ్ళారు. నిజంగా ఇజ్రాయెల్ దాన్ని కౌంటర్ చేస్తూ ఏం చెప్పిందంటే యాక్చువల్ గా యునైటెడ్ నేషన్స్ యొక్క వీళ్ళకి ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ యాడ్స్ ఫోటోలు వీడియోలు చూపించింది ఇజ్రాయెల్. టన్నుల రిలీఫ్ మెటీరియల్ అక్కడ పడుంది, డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. ప్లస్ యునైటెడ్ నేషన్స్ రిపోర్టే చెప్తోంది 85% ఈ యునైటెడ్ నేషన్స్ అక్కడ పంపిస్తున్నటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో 85% ఈ రిలీఫ్ అంతా కూడాను హమాస్ చేతికి వెళ్ళిపోతాం. హమాస్ నిర్ణయిస్తాం. కాబట్టి ఏం చేసినా ఎవరు ఎంత ఇచ్చినా కానీ కూడా హమాస్ లేనిది అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవ్వట్లేదు, కంప్లీట్ గా కబ్జా చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రజలకే వాడు పైసలు ఇచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ రిలీఫ్ అంతా ఇస్తోంది హమాస్. కాబట్టి హమాస్ అక్కడి నుంచి వెళ్ళానంత వరకు కూడా సమస్యకు పరిష్కారం రాదు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు అనుకుంటున్నారు. కానీ వెస్ట్ లో ఈ స్టార్వేషన్ అన్నట్టు నేరేటివ్ వెళ్ళేసరికి ఈవెన్ అమెరికన్ అలైస్ అయిన దేశాలు కూడా క్రమేపీ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆల్రెడీ మనకు స్పెయిన్, తర్వాత నెదర్లాండ్స్, ఐర్లాండ్ లాంటి దేశాలు పాలస్తీన్ స్టేట్ ని రికగ్నైజ్ చేశాయి. ఇప్పుడు ఫ్రాన్స్ చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకు సెప్టెంబర్ లో ఉంటుంది. జనరల్ అసెంబ్లీ ఉన్నప్పుడే రికగ్నిషన్ అవుతుంది. కాబట్టి ఫ్రాన్స్ అనౌన్స్ చేసింది మేము రికగ్నైజ్ చేస్తామని, యూకే అనౌన్స్ చేసింది మేము రికగ్నైజ్ చేస్తామని, కెనడా అనౌన్స్ చేసింది మేము రికగ్నైజ్ చేస్తామని. ఈ దేశాలన్నీ అమెరికా క్లోజెస్ట్ అలైన్స్. వీళ్ళు అమెరికా నుంచి వెళ్ళిపోతారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క కంట్రోల్ వీళ్ళ మీద ఎలా జారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు మాత్రమే మిగిలారు ఆ రంగంలో. వాళ్ళ క్లోజెస్ట్ అలైన్స్ అందరూ కూడా వీళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతారు. సో అది పరిస్థితి. రెండవది, వాళ్ళు రికగ్నైజ్ చేసినంత మాత్రాన పెద్ద మార్పులేం మనవేం రావు. ఎందుకంటే ఇప్పటికి కూడా పాలస్తీన్ అథారిటీ ఇజ్రాయెల్ పైసలతో నడవాలి. ప్లస్ అమెరికా ఒప్పుకునేంత వరకు వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళు యునైటెడ్ నేషన్స్ కూడా చేరలేరు. కానీ ఇది ఒక ట్రెండ్ మనం చూస్తున్నాం, అమెరికా నుంచి విడిపోతున్నాయి ఈ దేశాలు. ఇది ఇలా ఉండగా అరబ్ దేశాలన్నీ ఏం చేస్తున్నాయంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, ఖతార్ ఇటువంటి దేశాలన్నీ కూడా హమాస్ కి లెటర్ రాశాయి, మీరు మీ అస్త్రాలన్నీ సరెండర్ చేయండి, సరెండర్ చేసి జీవన స్రవంతిలోకి నార్మల్ గా రండి, ఒక నార్మల్ దేశంగా తయారవ్వండి. మీరు ఈ యుద్ధాలు చేసుకుంటూ వెళ్తుంటే కనుక మన ఈ యొక్క వెస్ట్ ఏషియా ప్రాంతం అంతా కూడాను అస్థిరత అన్నది మనం మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు.
కాబట్టి క్రమేపీ మీరు మళ్ళీ నార్మలైజ్ అవ్వండి, మీ అస్త్రాలు సరెండర్ చేయండి అని అరబ్ దేశాలు చెప్తున్నారు. అరబ్ దేశాలేమో హమాస్ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అమెరికన్ అలయన్స్ ఏమో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి మేజర్ షిఫ్ట్ ఇక్కడంతా పరిస్థితి అంతా. ఈ అరబ్ దేశాల ఒత్తిడికి హమాస్ ఏమైనా తల వంచేటువంటి అవకాశం ఉందా, లేదంటే మా పట్టు మీది మా యుద్ధం ఏమి చేసుకుంటామంటారు? హమాస్ కి ఫండింగ్ వాళ్ళకి సపోర్ట్ వచ్చేంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళ ఫండింగ్ జనరల్ గా ఇరాన్ నుంచి వస్తుంది. ఇరాన్ దగ్గర నుంచి ఫండింగ్ అయిపోయి ఇరాన్ నుంచి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే వీళ్ళు ఏమైనా తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అది ఆ సపోర్ట్ వస్తున్నంత వరకు వాళ్ళు తగ్గరు, వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ నేతృత్వం, హమాస్ నేతృత్వం అందరూ కూడాను వాళ్ళ కుటుంబాలన్నీ ఖతార్లోనో ఇంకెక్కడో వేరే పెద్ద పెద్ద సంపన్నమైన దేశాల్లో వాళ్ళ కుటుంబాలన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాసర్ అరాఫత్ కూతురు యూరోప్ లో చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పైసలు ఉన్నాయి అమ్మాయి. సో ఇలా వాళ్ళందరూ కూడాను వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ వస్తుంది. ఆ ఫండ్స్ కట్ అయ్యేంత వరకు సమస్య ఇలాగే ఉంటుంది, అది సమస్య పరిష్కారం కాదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఇలా ఉండగా లెబనాన్ లో గవర్నమెంట్ ఉన్నది, కానీ ఆ గవర్నమెంట్ ని శాసించేది అక్కడ ఉన్నటువంటి హెజ్బుల్లా. హెజ్బుల్లా లెబనీసే, కానీ వాళ్ళు షియా లెబనీస్. వాళ్ళు లెబనాన్ లో క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే మనకు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఈ షియా హెజ్బుల్లా అన్నది ఇరాన్ ప్రాక్సీగా పనిచేస్తుంది. ఈ రోజు అఫీషియల్ గా లెబనాన్ గవర్నమెంట్ హెజ్బుల్లాకి ఈ సంవత్సరాంతం వరకు మీరు మొత్తం అస్త్రాలని మాకు సరెండర్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు. వాళ్ళకి దాన్ని ఇంప్లిమెంట్ చేయగల శక్తి ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ లెబనాన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం హెజ్బుల్లాని వాళ్ళ అస్త్రాలు తీసుకోవడానికి ఒక రెజల్యూషన్ అయితే పాస్ చేసింది. అంటే అరబ్ దేశంలో హెజ్బుల్లా, హమాస్ ఈ రెండింటి యొక్క అస్త్రాలు తీసుకునేటువంటి ప్రయత్నం అరబ్ దేశాలు చేస్తుంటే వీటికి సమర్థనగా నిలబడుతున్నాయి ఈ వెస్టర్న్ దేశాలన్నీ. వాళ్లకు ఈ అర్థం కానీ ఈ వెస్టర్న్ సోకాల్డ్ లిబరల్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు సమస్యను ఇంకా జటిలం చేసే ప్రయత్నమే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అంత కాంప్లికేటెడ్ గా ఉంది ఈ యొక్క ఇజ్రాయెల్ సమస్య అంతా కూడా. చూద్దాం రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎలా ఉంటుందో. మరి ఈ దేశాలన్నీ కనుక ఏకమైతే కనుక మరి అమెరికా ఎంతవరకు దీన్ని తట్టుకోగలదో, దాని తర్వాత మరి బెంజమిన్ నెతన్యాహు పరిస్థితి ఏమవుతుందని చెప్పలేము. కాబట్టి ఇవన్నీ కూడాను ఒక చాలా కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ అది. కానీ ఒక ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అరబ్ దేశాలు ఫస్ట్ టైం ఇజ్రాయెల్ ని సమర్థిస్తూ ఈ హెజ్బుల్లా, హమాస్ లాంటి రాక్షస శక్తులను వ్యతిరేకిస్తూ వాళ్ళని డిఫ్యాంక్ చేసి వాళ్ళ అస్త్రాలు తీసేసేటువంటి ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. ఇది శుభసూచకంగా మనం భావించాలి. గిరిధర్ గారు, మరొక అంశాన్ని చూద్దాం సార్. పాకిస్తాన్ ఈ మధ్యనే ఆర్మీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈసారి మేము ఈస్ట్ నుంచి అటాక్ చేస్తాం అని వాళ్ళు కామెంట్ చేయడం చూసాం. అంటే ఈస్ట్ నుంచి అంటే మనకి ఎటు నుంచి, ఈ బెంగాల్ వైపు నుంచి ఏమైనా అటాక్ చేస్తారా? ఈ స్టేట్మెంట్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఈ మధ్యన వాళ్ళు చాలా టెర్రర్ క్యాంప్స్ని కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు మరోసారి ఇంకా దాని సంఖ్య పెరిగిందని చెప్తున్నారు. ముందుగా ఈ స్టేట్మెంట్ మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి సార్? ఈస్ట్ నుంచి అటాక్ చేస్తాం. ISPR ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, మేము భారతదేశంలో చాలా లోపలికి వెళ్ళి కొట్టగలిగిన శక్తి మా దగ్గర ఉన్నది, ఈసారి ఈస్ట్ నుంచి అటాక్ వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశం ఈస్ట్ లో ఏముంది? బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్ నుంచి మేము టార్గెట్ చేస్తామని ఆయన చెప్పగానే చెప్పాడు. దీనికి ఒక విధమైనటువంటి బలం చేకూరుస్తున్నటువంటి వర్తమానం వచ్చింది. ఒక బంగ్లాదేశీ యువకుడు వాళ్ళ మీర్పూర్ అన్నటువంటి ప్లేస్ లో, ఆ ఊర్లో ఆర్మీ క్యాంటన్మెంట్ లో అతను ఏదో సరదాగా వీడియో తీసుకుంటే ఆ వీడియోలో పాకిస్తానీ ISI ఏజెంట్స్ కనిపించారు. పాకిస్తానీ ISI ఏజెంట్స్ ఆ వీడియోలో చూసేసరికి సోషల్ మీడియా పోస్ట్ తీసేసి అతను అరెస్ట్ చేశారు. కానీ అప్పటికే వైరల్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. పైపెచ్చు ఈరోజు మొహమ్మద్ యూనిస్ వీళ్ళ యొక్క పాకిస్తానీ ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసా ఫ్రీ ట్రావెల్ అప్రూవ్ చేశాడు. గతంలో షేక్ హసీనా ఉన్నప్పుడు వీసాలు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. పాకిస్తానీలు బంగ్లాదేశ్ వెళ్ళాలంటే చాలా కష్టం ఉండేది అప్పట్లో. ఇప్పుడు వీసా ఫ్రీ చేశాడు. అంటే మొత్తం యావత్ ప్రజానికానికి చేయలేదు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ మెన్, ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసా ఫ్రీ ఎంట్రీ బంగ్లాదేశ్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. దీంతో ఈ రోజు మనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే అక్కడ మళ్ళీ ISI పాగా వేసుకోగలుగుతోంది, పాకిస్తాన్ మళ్ళీ అక్కడ పాగా వేసుకోగలుగుతోంది. సో అది సమస్య. ఇది ఒక యాంగిల్. రెండవది కోసం మయన్మార్ నుంచి కూడా వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు కూడా వీళ్ళు కంప్లీట్ గా పాకిస్తానీ ఇన్ఫిల్టర్ అయి ఉన్నారు. బహుశా రోహింగ్యాలను కూడా వాడుకునేటువంటి పరిస్థితి మనకు రావచ్చు.
రేపటి రోజు భారతదేశంలో చాలా లోపలికి వెళ్ళి మేము కొట్టగలము అంటున్నారంటే కనుక మన దేశంలో ఉన్నటువంటి రోహింగ్యాలను వీళ్ళు మళ్ళీ యాక్టివేట్ చేస్తారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా పుడుతుంది. కాబట్టి పాకిస్తాన్కి క్షమత ఉన్నది, మనం దాన్ని డినై చేయకూడదు. పాకిస్తాన్ ఏం లేదు మేము ఈజీ కొట్టేస్తామని అనడం చాలా చాలా తప్పది. పాకిస్తాన్ దేశంలో చాలా స్లీపర్ సెల్స్ పెట్టుకోగలిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, వాళ్ళ శక్తి గణనీయంగా ఉంది. పార్లమెంట్ వాళ్ళు పాకిస్తాన్ ని సమర్థిస్తూ భారతదేశాన్ని కించపరుస్తున్న స్టేట్మెంట్స్ చాలా చూసాం మనం. కాబట్టి ఈ సమస్య మనకు ఉన్నది, దీన్ని మనం విత్డ్రా చేయడానికి, దీన్ని అలాగే తీసిపడేయడానికి వీలు లేదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది చాలా క్రూషియల్ గా మనం భావించాలి. మన మీద థ్రెట్ ఉన్నది, తప్పకుండా ఉన్నది. అఫ్ కోర్స్ ఫోర్సెస్, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేతుల మీద చేతులు పట్టుకొని కూర్చోలేదు కదా, వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు. తప్పకుండా మనం కూడా కౌంటర్ మెషర్స్ తీసుకుంటున్నాం. కాబట్టి అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీలు లేదు అంటారు, పాకిస్తాన్ తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అండ్ మోర్ ఓవర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఘోరమైనటువంటి పరాభవం వాళ్ళకి. సో దానికి రివెంజ్ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి అందులో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం. తప్పకుండా అదే ఆ ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చిన్న దెబ్బని ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి కాబట్టి దానికి ఆల్రెడీ వాళ్ళు ఏదో పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఏదో విధంగా మనం నొప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తీరుతారు. కానీ మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని మనం కట్టుబడి ఉంటే, అంటే ఈసారి మా దేశం మీద ఎటువంటి ఘటన జరిగినా స్టేట్ యాక్టర్ నాన్ స్టేట్ యాక్టర్ అని మేము వ్యత్యాసం చూడము అని చెప్పారు. కాబట్టి ఏ అటాక్ జరిగినా మళ్ళీ అక్కడ వెళ్ళి కొట్టొచ్చేటువంటి ఒక పాలసీ మనం కనుక ఫాలో అయ్యామంటే అది దాన్ని మనం దెబ్బ కొడుతూనే ఉండొచ్చు. రేపు బంగ్లాదేశ్ నుంచి దాడి జరిగింది అనుకుందాం, బంగ్లాదేశ్ నుంచి దాడి జరిగితే పాకిస్తాన్ ఏమనొచ్చు, మాకు తెలియదు బంగ్లాదేశ్ చేసిన వాళ్ళు చేతి దురిపేసుకోవచ్చు కదా. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దేశంలో టెర్రరిస్ట్ యాక్షన్ ఒక బంగ్లాదేశీ యువకుడు చేసినా కానీ కూడా పాకిస్తాన్ వెళ్ళి కొట్టాలి. అది చేసినప్పుడు పాకిస్తాన్ మనం కంట్రోల్ చేయాలి. కాబట్టి మన దేశంలో ఎటువంటి టెర్రరిస్ట్ యాక్షన్ జరిగినా దానికి పాకిస్తానే బాధ్యత వహించాలి అని మన ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈవెన్ వాళ్ళు ఈస్ట్ సైడ్ నుంచి మన మీద దాడి చేసినా పాకిస్తాన్కి మాత్రం శిక్ష తప్పదు. అది మన ఎస్టాబ్లిష్మెంట్ లో, మన ప్రభుత్వంలో, మన ప్రజల్లో ఆ క్లారిటీ ఉండాలి. అయితే సార్, ఈ మధ్య మనం చూసాము ఆసిమ్ మునీర్ వైట్ హౌస్కి వెళ్ళడము, డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేయడం అనేది మనం చూసాము. పాకిస్తాన్తో చాలా సన్నిహితంగా మెరుగుతున్నారు. దాని కారణాలు కూడా మనం పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆసిమ్ మునీర్ మరొకసారి అమెరికా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ దానికి తోడు పాకిస్తాన్ ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అయింది, మెరుగుపడింది అన్నట్టుగా S&P గ్లోబల్ రేటింగ్స్ అనుకుంటాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ర్యాంకింగ్స్ పెంచింది. ఇది నిజంగానే జరిగిందా, లేకపోతే కేవలం అమెరికాతో సన్నిహితంగా ఉన్నటువంటి కారణంగా ఇది ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారా పాకిస్తాన్ ఎకానమీ మెరుగుపడిందని చెప్పి? 1947 నుంచి ఇంతవరకు మనం చూస్తే కనుక పాకిస్తాన్ ని ఇంతవరకు సమర్థించి దాన్ని ఒక దేశంగా ఉంచినటువంటి శక్తి అమెరికా. కాబట్టి దాంట్లో పెద్ద తేడా లేదు. అమెరికాకు పాకిస్తాన్ చాలా కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ దేశమో, పాకిస్తాన్ ప్రభుత్వమో, పాకిస్తాన్ ప్రజలో, పాకిస్తాన్ ఎకానమీయో వాళ్ళకి అనవసరం అమెరికాకి. పాకిస్తాన్ జోగ్రఫీ వాళ్ళకి అవసరం. పాకిస్తాన్ జోగ్రఫీ చాలా కీలకం అమెరికా. ఎందుకంటే మనకు అరేబియన్ సీ ఒక వామ్ వాటర్ యాక్సెస్ రష్యాకి కావాలి, చైనాకి కావాలి. పాకిస్తాన్ కనుక వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయిందంటే కనుక వాళ్ళకి వామ్ వాటర్ యాక్సెస్ వస్తుంది. అందుకని పాకిస్తాన్ వాళ్ళ చేతిలో పడదు. అది అమెరికా యొక్క స్ట్రాటజీ. రెండు, పాకిస్తాన్ వాళ్ళ అధీనంలో ఉంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు, ఇరాన్కి వ్యతిరేకంగా కావచ్చు, లేదా భారతదేశానికి వ్యతిరేకంగా కావచ్చు, ఏ యాక్షన్ చేయాలన్నా వాళ్ళకి పాకిస్తాన్ అవసరం. ఈరోజు ఎదుగుతున్న భారతదేశాన్ని కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి చాలా కీలకం. కాబట్టి పాకిస్తాన్ ఒక జాగ్రఫీ అనేది వాళ్ళకి చాలా కీలకం. అందుకని అప్పుడప్పుడు వాళ్ళని అంటే అమెరికా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ చావనివ్వదు, వాళ్ళని బతకనివ్వదు, అలా ఉంచుతారు. వాళ్ళ అధీనంలో ఉంచుకుంటారు. చైనా CPEC అని చెప్పి అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసి చైనా అక్కడ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళని చైనా నుంచి అమెరికా సైడ్ తీసుకెళ్ళడానికి వస్తాం అని చెప్పేసి వాళ్ళ మీద ఏదో విధమైనటువంటి వరాలు కురిపించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే కనుక చాలా గొప్ప మా పార్ట్నర్ అని చెప్పినటువంటి ఒక జనరల్ కురిల్లా అని అమెరికన్ జనరల్ కి వాళ్ళు నిషానే హైదర్ అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఆయన పిలిచి అవార్డు ఇచ్చినందుకు దాని రెసిప్రోకల్ గా ఆసిమ్ మునీర్ని USA రమ్మని ఇచ్చారు. దానికి వెళ్తున్నాడు ఆయన. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చాలా కాలంగా ఉంది, దానికి పెద్దగా మార్పు మనకు కనిపించదు.
మనం కనుక చాలా ఆబ్జెక్షన్స్ పెడితే కనుక ఏదో కొంత పక్కన పెట్టినట్టు చూపిస్తారు. కానీ ఆ రిలేషన్షిప్ మాత్రం ఎక్కడ పోదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళ జనరల్స్ కానీ, వాళ్ళ మేజర్ కమాండ్ స్ట్రక్చర్ కానీ, దాని పాలసీలు కానీ అన్ని అమెరికాలో ట్రైనింగ్ వచ్చి చేసినవే అవన్నీ కూడా. వాళ్ళకి కమాండో, స్ట్రాక్ కమాండో ట్రైనింగ్ కూడా అమెరికానే ఇచ్చింది. ఆఫ్ కోర్స్ వాళ్ళకి F-16s ఎందుకు ఇచ్చారు, అలాగే BBRMs ఎందుకు ఇచ్చారు, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఎందుకు ఇచ్చింది పాకిస్తాన్కి అమెరికా? తాలిబాన్కి ఏమైనా ఎయిర్ ఫోర్స్ ఉందా వాళ్ళకి? తాలిబాన్ వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళకు టెర్రరిజం వ్యతిరేకంగానో F-16 ఎవడైనా వాడతాడా? అంటే ఎవరిని ఫూల్ చేస్తోంది అమెరికా? F-16 భారతదేశం మీద వాడుతుంది కదా, ఈ BBRMs మనకి వాడతారు కదా వాళ్ళు. కాబట్టి అమెరికాకు తెలిసే ఇచ్చారు వాళ్ళు ఇవన్నీ కూడా. అదో కానీ చెప్పిన అఫీషియల్ పొజిషన్ ఏంటంటే యాంటీ టెర్రరిజం కోసం, టెర్రరిజం వ్యతిరేకంగా యుద్ధం చేయడం కోసం వాళ్ళకి ఇచ్చాము అని చెప్పారు. టెర్రరిజంకి F-16 ఎందుకు కావాలి వాళ్ళకి? సో కాబట్టి అమెరికా యొక్క ద్వంద్వ వైఖరి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. అదే పంథాలో ఇప్పుడు వాళ్ళ రేటింగ్స్ కూడా కొంత మెరుగుపడితే కనుక వాళ్ళకి మిగతా కూడా అక్కడ పెట్టుబడులు పెడతాయన్న దిశగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ హిపోక్రసీ అంతులేదు. ఈ రోజు కంప్లీట్ గా దివాళా తీసిన దేశం ఏదైనా ఉందంటే అమెరికా. $30 ట్రిలియన్ జీడిపికి $37 ట్రిలియన్ అప్పుకి అది ఆల్రెడీ దివాళా తీసింది. కానీ రేటింగ్స్ లో చాలా హై ఉంటుంది అమెరికా. భారతదేశం ఎదుగుతున్నదండి ఎకానమీ. 6 ఏళ్ళు లో మనం కనీసం అంటే 10వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం. 2 ఏళ్లలో 3వ స్థానానికి పెడుతున్నాం. కానీ రేటింగ్ ఏజెన్సీలు మన భారత క్రెడిట్ రేటింగ్ చాలా తక్కువ పెడతాయి. ఇదంతా ఏంటంటే దేశాలను కంట్రోల్ చేసే దిశగా ఈ రేటింగ్స్ అని వాడుకుంటాయి ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ అమెరికా. అదే పంథాలో పాకిస్తాన్ ఊరట కలిగించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతుండగా $2.3 ట్రిలియన్ సైన్యం కూడా తప్పించింది. యుద్ధం అయిపోయిన 10 రోజుల్లో $40 ట్రిలియన్ వరల్డ్ బ్యాంక్ అప్పించింది. అప్పు కాదు, యాక్చువల్గా డొనేషన్ ఇచ్చేసిన వాడికి $20 బిలియన్ డొనేషన్, ఇంకా $20 బిలియన్ ఒక అప్పు రూపేణా ఇచ్చారు. సో దీని అర్థం ఏంటి అంటే పాకిస్తాన్ ని కంప్లీట్ గా వారి గురించి సమర్థిస్తోంది అమెరికా. రేపు అమెరికా సమర్థన లేదంటే కనుక పాకిస్తాన్ కుప్పకూలిపోతుంది. పాకిస్తాన్ ని ఒక దేశంగా ఉంచినది అమెరికా. అమెరికాని పక్కన పెట్టి దూరేటువంటి ప్రయత్నం చైనా చేస్తోంది. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇద్దరిని వాడుకొని ఇద్దరిని దగ్గర నుంచి పైసలు తీసుకొని వాడు బతుకుతున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య. గిరిధర్ గారు, ఇంకొక అంశము పాకిస్తాన్కు సంబంధించింది. ఇది కూడా ఈ మధ్య నేను చాలా కొన్ని న్యూస్ వాటిలో చూశాను, ఆర్టికల్స్ వాటిల్లో. ఇల్లీగల్ డాంకీ మీట్ అంటే గాడిద మాంసాన్ని అమ్ముతున్నారు అని నీ వార్తలు చూశాను. అంటే ఒక బీఫ్ పేరుతోనో లేకపోతే మటన్ పేరుతో అమ్ముతున్నారు అని. ఇది నిజమేనా సార్, లేకపోతే ఏమన్నా ఒక ఫాల్స్ న్యూసా? ఫాల్స్ న్యూస్ ఏం కాదు. వాళ్ళ ప్రభుత్వ అధికారులే రైడ్ లో వాళ్ళు పట్టుకున్నారు. ఇది రమానా 900 కిలోల గాడిద మాంసం దొరికింది వాళ్ళకు. ఇది వాళ్ళ దేశంలో మటన్ గానో లేదా బీఫ్ గానో వాళ్ళు అమ్ముతుండగా పట్టుకున్నారు వాళ్ళని. అంటే ఎంతకాలంగా నడుస్తుంది ఎవరికి తెలియదు. కొంత గాడిదలను వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు. ఇంకా బతికున్నటువంటివి ఇంకా 100 పెట్టిన స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి మేము చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నాము అని చెప్తున్నారు. యాక్చువల్ గా బలూచిస్తాన్ లో బార్డర్ దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఈ గాడిద మాంసం తయారు చేసి మొత్తం చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టారు. కాబట్టి అటువంటి చేస్తున్నామని చెప్పే వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ బట్ రైడ్ లో అధికారులు చాలా స్పష్టంగా చూపించారు వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకు మామూలుగా వాళ్ళ ఇండ్లలో కానీ అంటే మార్కెట్ లో అమ్మడం కానీ హోటళ్లలో కానీ ఈ మాంసమే వెళ్తోంది అని మనకు అర్థం. పాకిస్తాన్ అనేది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఎదురవుతుంది. మొత్తం వాళ్ళ హైయెస్ట్ అథారిటీ అసీం మునీర్ తర్వాత షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి తీసుకొని వీధిలో ఉన్నటువంటి అతి పామరుడు దాకా ప్రతి ఒక్కరు కూడా ఒక విధమైన హిపోక్రాటిక్ బతుకుతున్నారు, ఒక విధమైనటువంటి అబద్ధపు బతుకుతున్నారు. ప్రతి చేయడం, మోసం లేని వ్యక్తి లేనటువంటి పరిస్థితి ఆ సమాజం అంతా అంత అధపాతాళంలో వెళ్ళిపోయింది. రీసెంట్ గా కొన్ని నెలల క్రితం రిపోర్ట్ వచ్చింది, మోర్ దాన్ 80% అడుక్కు తినేవాళ్ళు మనకు దీంట్లో సౌదీ అరేబియాలో పాకిస్తానీలే. టర్కీలో కూడా అప్పుడు కొంతమందిని తరిమేశారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కరెక్ట్. ఎంత దౌర్భాగ్యం అంటే ఫ్లైట్ లో వీళ్ళు అడుక్కు తింటారు. ఏదో మేమేదో మస్జిద్ పెడతామని మజార్ పెడతామని పైసలు ఇవ్వండి అని ఫ్లైట్ లోనే అడుక్కుంటున్నారు. అంత దరిద్రమైనటువంటి దేశం. అసీం మునీర్ అడుక్కోవడానికి వెళ్తారు. చిన్న మామూలుగా హజ్కి ఉమ్రాకి వెళ్ళేటువంటి పౌరుడు కూడా అడుక్కు తింటున్నాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రీసెంట్ గా కొన్ని వీడియోస్ వచ్చాయి. సౌదీ అరేబియాలో ఎవరో అడుక్కు తింటుంటే కనుక మన వాళ్ళు ఏదో వీడియో తీశారు. వీడియో తీస్తే
మక్కాలో అడుక్కుంటుంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే కానీ నేను ఏదో ఇండియా నుంచి వచ్చానని చెప్పాడు. ఇండియాలో మీ ఏ ఊరు అని అడిగాడు. ఏ ఊరు అడిగితే చెప్పలేకపోయాడు. అతను ఎక్స్పోజ్ చేశాడు. అతను ఎవరు అంటే పాకిస్తాన్ అనేసరికి బెగ్గర్స్ అనేసరికి డిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఇండియన్ అని చెప్పుకుంటాను. కాబట్టి భారతదేశం నుంచి కూడా అడుక్కునే వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి అక్కడ ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రతిదీ మోసమే, వాళ్ళు తినే తిండి మోసమే, వాళ్ళు చేసేటువంటి ప్రతి స్టేట్మెంట్ మోసం. ఒక మోసం బతుకుతుంది దేశం. ఆఖరికి ఈవెన్ వాళ్ళు నార్మల్ గా తినేటువంటి మాంసంలో కూడా ఇటువంటి గాడిద మాంసం తీసుకొచ్చి పెడుతున్నారంటే ఇంకా ఆ దేశానికి ఏమైనా ఉందా? కరెక్ట్, మీరు అన్నట్టుగా అక్కడ ప్రభుత్వ అధికారులకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది, చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది మొత్తం. అండ్ మీకు కూడా గుర్తునే ఉంటుంది, ఒక సంవత్సరం క్రితం అనుకుంటే టర్కీలో కొంతమందిని అక్కడ బెగ్గర్స్ని తరిమేశారు. వేల సంఖ్యలో, నాకు తెలిసి 60,000-70,000 మందిని టర్కీ నుంచి తరిమేశారు. కొన్ని అరబ్ కంట్రీస్ నుంచి కూడా ఈ బెగ్గర్స్ పెద్ద మాఫియాలాగా తయారు, వాళ్ళు కూడా తరిమేస్తున్నారు. సో దట్ షోస్ వెరీ క్లియర్ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనేది. గిరిధర్ గారు, చాలా అంశాల గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే ప్రతి వారం గ్లోబల్ రౌండప్లో ఈ 2 అంశాలు మాట్లాడతారు, ఇది వెస్టర్న్ హిపోక్రసీ అండ్ కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ గురించి. బట్ ఈ వారం సమయాభావం వల్ల వాటిని అందించలేకపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్ కార్యక్రమం. ఈ గ్లోబల్ రౌండప్లో ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు కూడా మాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. అలాగే ఈ వీడియోను మీరు మీ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూపుల్లో, వివిధ రకాల మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా మీరు షేర్ చేయండి. తప్పకుండా మా యొక్క కార్యక్రమాన్ని ఆదరించండి. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.